యా. సో ఈ రోజున మనం నెక్స్ట్ స్టార్ట్ చేయబోయే టాపిక్ S3 గురించి చెప్పాను. ఐ డోంట్ నో ఇట్ విల్ ఇట్స్ టేకింగ్ టైం. ఓకే, గాట్ ఇట్, అయిపోయింది. లెట్స్ డూ డైరెక్ట్లీ. సో నేను చెప్పిన దాంట్లో స్టోరేజ్ గురించి చెప్పాను కదా. సో లెట్స్ గో టు అవర్ ప్రెజెంటేషన్. మన ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, నేను నిన్న ప్రెజెంటేషన్, ఈరోజు ప్రెజెంటేషన్ కూడా నేను మన గ్రూప్లో పెడతాను. సో డెఫినెట్గా మీరు ఏం చేయండి అంటే మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే. సో డే 2 ఈరోజు మీకు ఇందాక డిస్కస్ చేసినట్టుగా మన స్టోరేజ్ గురించి, AWS S3 గురించి మాట్లాడతా అని చెప్పాను. ఓకేనా. అంటే దాని తర్వాత మనం మాట్లాడేది ఏంటంటే ఇది. సో S3 అనేది ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక ఒక ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు S3 అనేది ఏ విధంగా ఉంటుందంటే, మీకు ఈరోజు S3 దీన్ని తీసుకొని అనుకోండి, ఇట్స్ సింపుల్ లైక్ ఇట్స్ అ బకెట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఏమంటారంటే, మీ డేటా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇప్పుడు చాలా మంది ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉంటారు కదా, అవునా. మీరు ఏం చేద్దాం అనుకున్నారంటే, మీ రూమ్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ నేమ్స్ అన్నిటిని ఒక డాక్యుమెంట్లో రాసి, ఓకేనా, రాసి మీరు ఒక గుర్తుంచుకోవడానికి మీరు ఏం చేద్దాం అనుకున్నారంటే, మీ రూమ్లో ఉన్న డేటాను ఒక ఫైల్లో రాశారు. మీరు ఇలా ఫైల్ ఒకటి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి సో పేర్లు రాస్తారు. ఓకేనా. ఈ ఫైల్కి ఏం పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ రూమ్మేట్స్ అని ఒక పేరు పెట్టారు. ఓకేనా. రూమ్మేట్స్ అని ఒక roommate.txt అని ఒక ఫైల్ పెట్టారు. ఓకేనా. దీన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటారు, సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, అవునా. ఎక్కడో చోట స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ ఫోన్లో ఉంటే డిలీట్ అయిపోయింది అనేది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ AWSకి వచ్చేసి ఒక బకెట్ క్రియేట్ చేస్తారు. ఏం బకెట్ క్రియేట్ చేస్తారు తెలుసా? ఒక బకెట్ వచ్చేసి ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ USA Kansas 2024 రూమ్మేట్స్ అని ఒక బకెట్ క్రియేట్ చేశారు. అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ యొక్క బకెట్ నేమ్ అనేది గ్లోబల్గా యూనిక్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? గ్లోబల్ యూనిక్. మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతారు, AWS S3 బకెట్ నేమ్స్ అనేది డూప్లికేట్గా క్రియేట్ చేయొచ్చా అని అడుగుతారు ఎవరైనా. బట్ నువ్వు క్రియేట్ చేయలేవు. ప్రపంచంలో ఎప్పుడైనా కానీ బకెట్స్ నేమ్స్ అనేది యూనిక్గా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే. సో అప్పుడు మీరు ఏం చేశారు, ఇక్కడ మీరు ఒక బకెట్ క్రియేట్ చేశారు, USA Kansas 2024 రూమ్మేట్స్ అని ఒక బకెట్ క్రియేట్ చేశారు. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఈ roommates.txt అనేది ఏంటి, మీరు కొన్ని పేర్లు రాసుకున్నారు, రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది బకెట్ అనుకున్నాం మనము, ఇందులో ఒక ఫైల్ అప్లోడ్ చేసాం. ఏది, ఈ roommates.txt అని ఒక ఫైల్ని అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేస్తే ఏమైంది, ఈ యొక్క roommate.txt అనేది ఒక ఆబ్జెక్ట్ అంటారు. ఏమంటారు? ఒక ఆబ్జెక్ట్ అంటారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యొక్క బకెట్లో మనం n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు roommate.txt1 అని స్టోర్ చేసుకోవచ్చు, roommate.txt2.txt అని స్టోర్ చేసుకోవచ్చు, roommate.txt.3.txt అని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనం n అయినా స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో దానికోసమని నేను ఏం చేస్తానంటే, డైరెక్ట్ ఇప్పుడు AWS ఓపెన్ చేస్తాను. AWS ఓపెన్ చేసి, ఓకే, నేను మీకు బకెట్ ఎలా క్రియేట్ చేయాలి, బకెట్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే, బకెట్ ఎలా క్రియేట్ చేయాలి, బకెట్ క్రియేట్ చేసిన తర్వాత సింపుల్. సో ఇప్పుడు మీరు AWSలోకి వెళ్ళండి, ఇక్కడ ఏమి టైప్ చేయండి, S3 అని టైప్ చేయండి, మీకు S3 వచ్చేసింది. ఇది చూడండి, ఇక్కడ ఏముంది, స్కేలబుల్ స్టోరేజ్ ఇన్ ద క్లౌడ్. సో ఎవరైనా చెప్తారా స్కేలబుల్ అంటే మీనింగ్ ఏంటో? రేష్మా, గో హెడ్. I mean, I have a doubt basically. In this AWS, like we will be having a terminologies, right? Like instances, buckets, resources. Like, can you brief that? Because I don't know really what is exactly the bucket is. Like, it is a folder or. నేను అదే దాన్నే చెప్తున్నాను నీకు. ఓకేనా. బకెట్ అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక నేను బయటగా డయాగ్రామ్ వేసి చూపించాను. ఓకే. సో మళ్ళీ నేనేం చేశాను, ఇందాక నేను డయాగ్రామ్ వేసి చూపించాను, దాని తర్వాత నేను వచ్చి ఇక్కడ హ్యాండ్స్ ఆన్ చూపిస్తున్నాను నీకు. అదా అంటే ఎలా బకెట్ అంటే ఏంటి అనేది. సో స్కేలబుల్ అంటే మీనింగ్ ఏంటి చెప్పు ఒకసారి నాకు.
like we can handle easily massive data. I mean, easy to handle the data. ఓకే, దట్స్ ఎ గుడ్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కేలబుల్ అనే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున నీకు ఒక 10 GB డేటా ఉంది నీ దగ్గర, రేపు పొద్దున్న నీకు 1 TB డేటా వచ్చింది. ఓకేనా? అంటే ఇమీడియట్గా నువ్వు ఏం చేయాలి, ఆ 1 TB డేటాని ఏదైతే ఉందో దాన్ని కూడా స్టోర్ చేసుకోవాలి. సో ఆ స్టోర్ చేసుకోవడానికి మన దగ్గర దాని కెపాసిటీ కావాలి కదా. S3 అనే దానికి ఆ 1 TB డేటా స్టోర్ చేయడానికి కూడా కెపాసిటీ కావాలి కదా, అవునా? ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో స్కేలింగ్ అంటే, ఈ S3లో నువ్వు ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ TB డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో దాన్ని స్కేలింగ్ అంటారు. అంటే హ్యావింగ్ దట్ ఫీచర్ టు స్టోర్ అన్లిమిటెడ్ డేటా. అర్థమైందా? సో జస్ట్ Okay. S3కి వచ్చి మీరందరూ కూడా చేయండి నాతో పాటు. ఓకే, మీ అందరూ మీరు నిన్న నేను చెప్పినట్టుగా AWS అకౌంట్ అందరూ క్రియేట్ చేసుకున్నారా? Actually, I got a problem with my, debit card. Like it says some transaction didn't went It's a credit properly, card. and It's a refundable. It's a $1 refundable, guys. It's very easy. ఓకే, సో ఇక్కడికి వచ్చారు మీరు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏమని ఉంది, ఫస్ట్ ఇక్కడ జనరల్ పర్పస్ బకెట్స్ అని ఉంది. ఓకే, నేను ఇక్కడ ఏమనుంది, ఇక్కడ మీకు రైట్ సైడ్ లో క్రియేట్ బకెట్ అని ఉందా? జస్ట్ క్రియేట్ బకెట్. ఇక్కడ నుండి ఇక్కడ ఏముంది చూడండి మీరు, బకెట్ నేమ్ అన్న కింద ఒక కండిషన్ ఉంది, చదవండి. కీర్తన్ దీన్ని ఒకసారి చదవా, ఏమనుందో ఇక్కడ. Bucket name must be unique within the global namespace and follow the bucket naming rules. కరెక్ట్. అంటే గ్లోబల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర రేష్మా, ఫర్ ఎగ్జాంపుల్ రేష్మా క్యాన్సర్స్ అని క్రియేట్ చేస్తే నేను ఇక్కడ క్రియేట్ చేయలేను. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, లెట్స్ టేక్ నీ పేరే క్రియేట్ చేద్దాం, రేష్మా UCM 2024 క్యాన్సర్స్. ఓకేనా? నువ్వు మధ్యలో అండర్ స్కోర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? నువ్వు హైఫన్స్ కూడా పెట్టుకోవచ్చు, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ ఇవన్నిటిని డిఫాల్ట్గా చేస్తున్నాను. ఇవన్నిటిని తర్వాత మాట్లాడుకుందాం. వీటి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ బకెట్ వర్షనింగ్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, బకెట్ కీ అంటే ఏంటి, వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఓకేనా? ఫస్ట్ బకెట్ క్రియేట్ చేద్దాం, అది మనకి రావాలి. నేనేమంటున్నాను, క్రియేట్ బకెట్ క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి వాడు ఏమన్నాడు, నేమ్లో అప్పర్ కేసు ఉండకూడదు అన్నాడు. ఓకేనా? రేష్మా క్యాన్సర్స్ అని పెట్టేశాను. మీకు ఎర్రర్, మీరు మిస్టేక్గా క్రియేట్ చేస్తుంటే మీకు ఎర్రర్ వస్తుంది. ఇది చూడండి, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ బకెట్ రేష్మా UCM క్యాన్సర్స్ 2024 క్యాన్సర్స్. రేష్మా we created a bucket. అర్థమైందా? yeah. Okay, yeah. Got it. So next, ఓకే, ఇక్కడ కింద ఉంది చూడండి. ఓకేనా? క్రియేషన్ డేట్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి లాస్ట్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. సో ఇందాక నేను మీకు ఏం చెప్పాను, ఇందాక మీకు ఏం చెప్పాను, ఒక బకెట్ మీరు గ్లోబల్గా యూనిక్గా క్రియేట్ చేసి. హే ప్రసన్న జాయిన్ అయిందా ఈరోజు? Join Ayan. ఓకే, జాయినింగ్ వయా ఫోన్. Yeah. గాట్ ఇట్. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, రేష్మా Bucket. ఓకేనా, బకెట్ క్రియేట్ చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అవునా? ఇక్కడ చూడండి, నో ఆబ్జెక్ట్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ బకెట్. అంటే ఒక బకెట్ మీరు క్రియేట్ చేసినప్పుడు మీకు ఫైల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ అంటే మైట్ బి అది ఫోటో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను ఒక ఫైల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? నా ఫైల్స్ నుంచి. సో నువ్వు చూస్తే నా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెజ్యూమ్ ఉంది నా దగ్గర. ఓకే, ఇక్కడ చూడండి నా దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా రెజ్యూమ్ అనేది ఒక ఫైల్ అనుకుందాం. ఓకేనా? DJagdish DevOps Engineer .in ఉంది. ఓకేనా? ఇది ఎలా ఉంది, 145 లైక్ 145 KB ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా, రైట్? సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇంకొకటి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక ఫైల్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైల్స్ ఈసారి నేనేం చేస్తానంటే ఫోటో చేస్తాను.
ఒక ఫోటోని చేద్దాం మనం. లేదా ఒక వీడియో చేద్దాం. ఫైల్ కదా, ఒక వీడియో చేద్దాం. సో ఇక్కడ ఒక వీడియో చేశాను నేను. ఇది 17.5 MB ఉంది, అప్లోడ్ చేస్తున్నాను. బికాజ్ ఇది కొంచెం డేటా అంటే 15 MB ఉంది కాబట్టి కొంచెం అప్లోడ్ టైం అనేది మైట్ బి నీకు ఒక 10 seconds పడుతుంది. అర్థమైందా? Yes. సో ఫైనల్లీ మనం ఏం చేసాం, ఇప్పుడు మన మన బకెట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 2 objects. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి డెవాప్స్ ఇంజనీర్ ఏఆర్టెక్ అనేది ఒక రెజ్యూమ్ ఉంది నా దగ్గర. సెకండ్ వచ్చేసి ఏముంది, నాకు Video. వీడియో ఉంది. డజంట్ మ్యాటర్ నువ్వు వీడియో చేసినవా, ఆడియో చేసినవా, లేకపోతే ఫోటో చేసినవా, ఒక ఫైల్ చేసినవా అనేది AWS కి డజంట్ మ్యాటర్. నీ యొక్క బకెట్ ఉంది, ఈ యొక్క బకెట్లో 2 ఆబ్జెక్ట్స్ పెట్టుకున్నావు. అర్థమైందా? సో ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్పాను, ఒక బకెట్లో n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. అంటే ఇందులో ఒక 1000 ఉండొచ్చు. లైక్ నేను ప్రీవియస్ కంపెనీలో ఒక బకెట్లో ఎన్ని ఉండే తెలుసా? వి బిలీవ్ మీ 80 lakhs ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎంత? 80 lakhs. 80 lakhs ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి. ఓకే, ఇది మీకు ఇంకా ఇది అప్డేటెడ్ వర్షన్స్కి వస్తుంది. 8 million ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క బకెట్లో. ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు ఎంత డేటా ఉంటుందంటే థౌజండ్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. డెవ్ ఎన్విరాన్మెంట్, ఈవెన్ కొన్నిసార్లు డెవ్ టెస్ట్ ప్రొడక్షన్ 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా ఏ కంపెనీ కైనా. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్లో అయితే లైక్ యూ వోంట్ బిలీవ్ ఇట్, సో మెనీ ఆబ్జెక్ట్స్ అనేది ఒక AWS S3 బకెట్స్లో ఉంటాయి. సో వాట్ వి లెర్న్ టుడే, we know how to create a bucket. Yeah, know how to store the how to upload a objects into the bucket. yeah, Got it? object. So let's go to our presentation back. Okay na? So ఇక్కడ మీరు చూడండి ఒక చిన్న బకెట్ అనేది ఇలా నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకేనా? దాని తర్వాత S3 బకెట్ విత్ ఆబ్జెక్ట్స్ అంటే చూడండి చుక్కలు పెట్టాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బకెట్ ఉంది, ఇదొకటి. అంటే ఇదేంటి, ఇది ఒక ఆబ్జెక్ట్. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు వాట్ కైండ్ ఆఫ్ AWS S3 బకెట్ అంటారు అంటే, లెట్ మీ రీఫ్రేమ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏమంటారంటే వాట్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ దట్ AWS S3 ఓన్స్ అంటారు. అంటే మీరు ఏం చెప్పాలి, ఇట్స్ ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ అని చెప్పాలి. అంటే నేను ఈ యొక్క టాపిక్ అయిపోయిన తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా పెడతాను. అర్థమైందా? ఓకే, సో లెట్స్ గో టు అదర్ థింగ్. సో ఇక్కడ మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న థింగ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు, అవునా? మీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు లెట్ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు అందరూ జాబ్లు అప్లై చేస్తుంటారు కదా చాలా మంది, అవునా? అప్లై చేసినప్పుడు మీరంతా ఏం చేస్తారు, రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారా లేదా? అక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తారు, అది ఎలా స్టోర్ అవుతుంది, రిక్రూటర్స్ ఎలా చూస్తారు వాటిని? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెబ్సైట్ కనుక క్లౌడ్ బేస్డ్ మీద హోస్ట్ చేశారనుకుందాం, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అంటే ఎవరు, మీరేం చేశారు, క్లయింట్ అటాచ్మెంట్ అప్లోడ్ అంటే రెజ్యూమ్ అప్లోడ్ చేశారు. అదొక వెబ్సైట్, అది ఎలా వెళ్తుంది, ఒక వెబ్సైట్ ద్వారా వెళ్తుంది. ఒక వెబ్సైట్ ద్వారా వెళ్ళి ఏం చేస్తుంది, ఓకేనా, మైట్ బి ఒక కాంప్లెన్స్ వాట్ ఎవర్ ఎక్కడో స్టోర్ అవుతుంది. ఓకేనా? వన్స్ స్టోర్ అయిన తర్వాత అది ఎక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ వెళ్ళి AWS S3లో బకెట్లో ఒక ఆబ్జెక్ట్ లాగా స్టోర్ అవుతుంది. ఎవ్రీ కంపెనీలో కెరియర్ పోర్టల్ ఉంటుందా లేదా ప్రతి కంపెనీలో? సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ T-Mobile ఉంది, T-Mobile_career అని ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎంతమంది అయితే T-Mobile అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ రెజ్యూమ్స్ అన్ని ఆ యొక్క పర్టికులర్ బకెట్లో స్టోర్ అవుతాయా లేదా? రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారా లేదు, చాలా రేష్మా, గో హెడ్ రేష్మా, యు రైజ్ యువర్ హ్యాండ్. Actually, like you told, the bucket name will be a globally unique, right? Correct. Here, the objects can be duplicate or they will be unique. Yes. The object names. Very good question. సో దాని గురించి నేను కమింగ్ ఫోల్డర్స్లో నేను పెట్టాను. దాని గురించి దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ వర్షనింగ్ కాన్సెప్ట్ అనేది మనకు ఉంది. కీప్ యువర్ క్వశ్చన్, వెరీ గుడ్ వ్యాలిడ్ క్వశ్చన్, విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకేనా? జస్ట్ 2 minutes వెయిట్ చేయి, అయిపోతుంది. ఆఫ్ కోర్స్ ద ఆబ్జెక్ట్స్ కెన్ బి డూప్లికేటెడ్ యాజ్ వెల్, బట్ ఐ విల్ టెల్ యూ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను నేను.
ఓకేనా? Yeah, because you told many people will be uploading their resume, right? So there might be two or hundreds of resumes కరెక్ట్ with the కరెక్ట్ same. కరెక్ట్ కరెక్ట్ సేమ్ నేమ్. రేష్మా అనేది వెరీ పాపులర్ నేమ్. ప్రసన్న అనేది కూడా సేమ్ కామన్ నేమ్. సో ఇలాంటి టైంలో కూడా ఎలా చేస్తుంది, ఏ విధంగా చేస్తుందో కూడా మనం చూద్దాం. అర్థమైందా? అది కూడా మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఒక 2 డూప్లికేట్ ఫైల్స్ అప్లోడ్ చేసి ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. అర్థమైందా? ఓకే. సో ఈ విధంగా అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నిసార్లు చూసారనుకోండి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. చాలా సార్లు మీరు ఒక కంపెనీకి అప్లై చేస్తారనుకోండి ఒక రెజ్యూమ్ తోని, మళ్ళీ అదే కంపెనీకి ఇంకో రెజ్యూమ్ అప్లోడ్ చేశారనుకోండి, రిక్రూటర్స్ అంటారు మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా మా కంపెనీకి అప్లోడ్ చేసినప్పుడు వేరే రెజ్యూమ్ ఉంది, ఇప్పుడు వేరే రెజ్యూమ్ ఉంది అని అంటారు కదా. ఎలా వస్తుంది అది? బ్యాక్ ఎండ్ లో మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఉంది, మీ రెజ్యూమ్ లో మీ పూర్తి పేరు ఏది పెడతారు కదా, ఫుల్ నేమ్ పెడతారు. మైట్ బి జీమెయిల్ వేరేది ఉండొచ్చు, ఫోన్ నెంబర్ వేరేది ఉండొచ్చు, మీ నేమ్ మాత్రం అదే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ పూర్తి పేరు, మీ ఇంటి పేరుతో సహా, మీ సర్ నేమ్తో సహా చాలా రేర్ గా ఉంటారు, అంతమంది ఎక్కువ ఉండరు. ఓకేనా? సో డెఫినెట్ గా మీ రెజ్యూమ్ లో ఏమవుతుంది, మైట్ బి మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అవ్వచ్చు, మైట్ బి వాళ్ళ దగ్గర ఉన్న డేటాలో డూప్లికేషన్. మీరు చూడండి ప్లేగరిజం చెక్ ఉంటుంది కదా, మీరు యూనివర్సిటీస్ లో Yeah. మీరు అప్లోడ్ చేసినప్పుడు ఇంత మ్యాచ్ అయింది అని వస్తూ ఉంటది కదా. అవునా? అవును. సో ఏమవుతుంది, ఆల్రెడీ డేటాబేస్ లో ఉన్న వాటితో మ్యాచ్ చేస్తారు. ఓకేనా? మ్యాచ్ చేసినప్పుడు అంటే ఆల్రెడీ నీ ప్రీవియస్ డేటా అనేది ఎక్కడో సేవ్ అయి ఉంటేనే కదా నీ మ్యాచ్ చేసేది, రైట్? సో అప్పుడు ఏమవుతుంది మీకు అంటే డేటా అనేది ఎక్కడ ఒకసారి స్టోర్ అవుతుంది. ఆ కంపెనీ కనుక క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ లో కనుక హోస్ట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ గ్లిమ్స్ మ్యూట్ అని మీకు చెప్పాను. సో ఎనీ క్వశ్చన్స్? ఈ కాన్ఫరెన్స్ డిసి ఏంటి? అది కాన్ఫరెన్స్ అనేది ఒక డాక్యుమెంటేషన్ టూల్ అన్నమాట. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ థర్డ్ పార్టీ టూల్. ఓకే. ఓకేనా? సో ఇందాక మనం ఏం చేసాం, డైరెక్ట్ వెళ్ళి S3 బకెట్ Yeah. క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ స్టోర్ చేసాం. చెప్పండి దాని శ్రీ. తర్వాత యాక్చువల్లీ ఇప్పుడు మనం స్టోరేజ్ చేసుకున్నాం. బేస్డ్ ఆన్ ద సర్వీస్ స్టోరేజ్ కెపాసిటీ అనేది డిఫరెంట్ ఉంటుందా, లేదంటే ఇట్ షుడ్ బి అన్లిమిటెడ్? లేదు, మళ్ళీ ఒకసారి నీ క్వశ్చన్ నాకు అర్థమైంది, కొంచెం నీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగవా? స్టోరేజ్ కెపాసిటీ అనేది అన్లిమిటెడ్ మొత్తం, లేదంటే బేస్డ్ ఆన్ సర్వీస్? అంటే మనం ప్రీమియం తీసుకుంటే ఎట్లా ఉంటది? యా, అంటే ఒక్కొక్క దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అన్నమాట. అవునా? బేసిక్ గా మన అకౌంట్ మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు మనీ పే చేస్తున్నారా ఏమన్నా? మీరు ఎవరైతే క్రియేట్ చేశారో అక్కడ ఫ్రీ సర్వీస్ ఉంది. సో ఎంటర్ప్రైజ్ అకౌంట్ నువ్వు చెప్పినట్టే కొన్ని ఫ్రీ అకౌంట్స్ లో కొంచెం లిమిటెడ్ ఉంటుంది అలా, బికాస్ యూఆర్ యూజింగ్ ఫర్ యువర్ పర్సనల్ యూజ్, యూ మైట్ బి యూర్ యూజింగ్ ఫర్ యువర్ లెర్నింగ్. దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ ఎంటర్ప్రైజ్ అకౌంట్స్. అంటే ఎంటర్ప్రైజ్ అకౌంట్స్ అంటే మా యొక్క AWS అకౌంట్ కి ఎంత వస్తుంది తెలుసా? అట్లీస్ట్ వీఆర్ పేయింగ్ ఆల్మోస్ట్ 6 million పర్ AWS వన్ అకౌంట్. అలా మాకు 80 అకౌంట్స్ ఉన్నాయి AWS అకౌంట్స్. సో పర్ ఈచ్ అకౌంట్ మేము 80 million పే చేస్తున్నాం. అంటే అంత రిగరస్ గా యాక్టివ్ గా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఓకేనా? సో బేసిక్ ఎంటర్ప్రైజ్ అకౌంట్స్ అని ఉంటాయి, దానికి AWS ఆర్గనైజేషన్స్ అని ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. మన దాంట్లో డిస్కౌంట్స్ రావడానికి, చాలా డిస్కౌంట్ రావడానికి AWS నుంచి. సో డెఫినెట్ గా మన ఫ్రీ అకౌంట్ లో ఎక్కువ అన్లిమిటెడ్ స్టోరేజ్ చేసుకోలేము, బట్ ఎంటర్ప్రైజ్ అకౌంట్స్ లో చేసుకోవచ్చు. ఓకే, ఎంత ఉండొచ్చు మనకు ఫ్రీ అకౌంట్స్ లో స్టోరేజ్? మైట్ బి ఒక 2000 to 3000 GB ఉండొచ్చు. ఐఎమ్ నాట్ నేను అంత ఎక్కువ స్టోర్ చేయను. నా బకెట్ మొత్తం హడ్లీ మైట్ బి ఒక 15-20 GB ఉండొచ్చేమో, పర్సనల్ యూజ్ కాబట్టి. నాట్ లైక్ దట్, అంటే తెలుసుకుందామని. దట్స్ ఎ వెరీ గుడ్ గుడ్ క్వశ్చన్. మైట్ బి ఒక 100 to 2 మైట్ బి, నాకు కూడా తెలియదు. ఓకేనా? నేను ఎప్పుడు చూడలేదు, బికాజ్ ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక లిమిట్ అయితే ఉంటుందని తెలుసు, ఎంత ఉంటుందని తెలియదు. బట్ ఐ విల్ లుక్ ఇంటూ ఇట్. నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. ఐఎమ్ మేకింగ్ ఎ నోట్ యాజ్ వెల్. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇందాక మనం ఇది చేసాం కదా, జస్ట్ లుక్ ఇంటూ గైస్. యూజర్ వెళ్ళాడు, క్రియేటింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ AWS S3 బకెట్ చేసాము, బకెట్ క్రియేట్ చేసాం, బకెట్ లో ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసాం, అంతే కదా? యా సో ఎవ్రీవన్ విల్ క్రియేట్ ఎ బకెట్స్ రైట్ నౌ. చేస్తారా? కీర్తన్ చేస్తాం. ఇట్స్ ఈజీ రైట్? ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, జస్ట్ సింపుల్. ఇట్స్ సింపుల్ క్లిక్స్ లో అయిపోతుంది మీకు. Yeah, there is other options, right? Like enable, disable. Can you briefly explain about that? డెఫినెట్ గా అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాజ్ అవన్నీ ఏంటంటే S3 సెక్యూరిటీస్ లోకి వాటిలోకి వస్తుంది. ఓకే, లెట్ మీ గో టు కపుల్ ఆఫ్ థింగ్స్ అనమాట.
ఇక్కడ మీరు ప్రాపర్టీస్ అనేది ఉంది కదా, ప్రాపర్టీస్ లో ఫస్ట్ థింగ్ ఏముంది చెప్పండి ఇక్కడ? Bucket overview. బకెట్ ఓవర్ వ్యూ ఉంది. అంటే ఈ బకెట్ ఎక్కడ క్రియేట్ అయింది? అండ్ వన్ మోర్, ఈ AWS S3 అనేది నాకు నియరెస్ట్ రీజన్ ఇది ఉంది కాబట్టి, ఒహాయో ఉంది కాబట్టి ఒహాయోలో క్రియేట్ అయింది. AWS S3 అనేది రీజనల్ సర్వీస్ కాదు, గ్లోబల్ సర్వీస్. అదర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. Okay. Okay. ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఇన్స్టెన్స్ అవ్వచ్చు, చాలా AWS సర్వీసెస్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, చాలా Ah. సర్వీసెస్ రీజన్ బేసిస్ ఉంటాయని చెప్పాను నేను. ఇప్పుడు కొత్త రీజన్, ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త రీజన్ పెట్టారు, అన్ని సర్వీసులు అవైలబుల్ గా లేవు. ఓకే, బట్ S3 అనేది గ్లోబల్ సర్వీస్. అంటే దానికి ఎలా, ఇక్కడ మైట్ బి ఇక్కడ ఒక రీజన్ ఇచ్చినా గానీ బట్ గ్లోబల్ సర్వీస్ అన్నమాట. అర్థమైందా? గాట్ ఇట్ Yeah. రేష్మా? Yes, yes. ఎస్. సో ఇందాక Yeah, another question, right? Like ఇప్పుడు మనం AWS రీజియన్ ఒహాయోలో యాక్సెస్ తీసుకున్నాం అనుకోండి, తర్వాత ఎప్పుడైనా మనం ఫర్దర్ గా వేరే కంట్రీ లేదా ఎక్కడైతే ఆ రీజియన్ లో యాక్సెప్టెన్స్ లేని అక్కడికి వెళ్తే యాక్సెస్ చేయగలుగుతామా ఓకే, ఆ బకెట్స్? గాట్ ఇట్. ఇప్పుడు నేను అదే నీకు చెప్తున్నాను. ఇక్కడ మనం AWS US ఈస్ట్ 2 అంటే ఒహాయో ఉన్నా గానీ AWS S3 అనేది గ్లోబల్ సర్వీస్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా యాక్సెస్ చేయొచ్చు. అంటే గ్లోబల్లీ యూనిక్. అర్థమైందా? ఇది రీజన్ బేస్డ్ సర్వీస్ కాదు. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ ఉంది, అది రీజన్ బేస్డ్ సర్వీస్. ఓకేనా? అంటే ఏంటి, నీ నియరెస్ట్ లొకేషన్స్ లో నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ S3 అనేది దీని డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. డ్యూరబిలిటీ అంటే ఏంటి, దీని యొక్క యాక్సెస్ అంటే క్విక్ యాక్సెస్ కానీ, క్విక్ అప్లోడ్ కానీ, క్విక్ డౌన్లోడ్ కానీ చాలా హై స్పీడ్ లో ఉంటుంది. డ్యూరబిలిటీ ఎంత ఉంటుంది తెలుసా AWS S3 ది? ఎంత ఉంటుంది అంటే పీపుల్ వోంట్ బిలీవ్, 99.999 Yeah. 999999999 ఇంత డ్యూరబిలిటీ. అంటే 12 9s ఉంటుంది. అర్థమైందా? అంటే ఇంత యాక్యురేట్ గా ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ స్టోరేజ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? ఓకే సార్. గాట్ ఇట్, యా. సో ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ ఏముంది? రేష్మా, ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్. ఓకే, ఇందాక ఏముంది? బకెట్ వర్షనింగ్ అని మాట్లాడావు కదా, అవునా? Mhm. ఓకే, ఇక్కడ బకెట్ వర్షనింగ్ అంటే ఏంటి, చదువు నువ్వే ఒకసారి. Bucket versioning, it's currently disabled. Multi-factor authentication, delete. ఓకే, దట్స్ ఫైన్. ఇది కాదు, నువ్వు పైన బకెట్ వర్షనింగ్ కింద ఒకటి ఉంది కదా, దాన్ని చదువు. Okay. Versioning is a means of keeping multiple variants of an object in the same bucket. ఓకే, వెయిట్ You can. వెయిట్ Mhm. అక్కడ వరకు చదువు. అంటే నీకేమర్థమైంది? వర్షనింగ్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ కీపింగ్ ద మల్టిపుల్ వేరియంట్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఇన్ ద సేమ్ బకెట్. అంటే ఇందాక నువ్వు చెప్పినట్టుగా, ఇందాక నువ్వేమన్నావు, గ్లోబల్ గా బకెట్ అనేది యూనిక్ గా ఉండాలన్నావు. ఇందాక నువ్వు Mhm. క్వశ్చన్ ఏం అడిగావు? సేమ్ పేరుతో రెండు ఆబ్జెక్టులు ఒకే బకెట్ లో ఉండొచ్చు అని అడిగావు కదా. Mhm. Yeah. సో అఫ్ కోర్స్ దాన్ని ఉండటానికి నువ్వేం చేయాలి? ఈ వర్షనింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. Okay. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్వశ్చన్ రావచ్చు, నీ వర్షనింగ్ అనేది ఎనేబుల్ చేయలేదు, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను చూడు, ఇక్కడ ఇది ఉంది కదా, నేను సేమ్ దీన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాను. చూద్దాం, రెండు డిఫరెన్స్ కూడా చెప్తాను నీకు. ఓకే, వర్చెస్ AR Tech. ఒక్క నిమిషం, లెట్ మీ సెర్చ్ ఇట్. ఓకే, ఇందాక AR Tech అనే ఉంది కదా, ఓకేనా? జగదీష్ డెవాప్స్ AR Tech అని. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చెప్పు, అంటే నేను వర్షనింగ్ అనేది డిజేబుల్ లోనే ఉంది, ఎనేబుల్ లేదు కదా, అవునా? నేను ఏం చేస్తున్నానంటే ఒక బకెట్ లో సేమ్ పేరుతో ఉన్న రెండు ఆబ్జెక్ట్ ను అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడు, ఇది వర్షనింగ్ ఎనేబుల్ చేయకముందు. ఓకే, అప్లోడ్ అయింది, ఏమైంది చూడు, ఇప్పుడు టైం చూడు ఎంత అయింది, ఎగ్జాక్ట్ 21:20 అయింది నా దగ్గర సెంట్రల్లో యూటీసీలో. Yeah. Duplicate రాలేదు. ఇందాక రెండు ఉన్నాయి, ఇప్పుడు రెండు ఎందుకున్నాయి, మూడు ఉండాలి కదా. అంటే ఇక్కడ ఏం Yeah. జరిగింది? Override. The same file Correct. override. కరెక్ట్, ఇక్కడ ఏం జరిగింది? ఓవర్ రైడ్ అయింది. ఓవర్ రైడ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ప్రీవియస్ గా ఉన్నది పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కూడా చెప్తాను నీకు. ఇప్పుడు నాకు రెండు రెజ్యూమ్ల పేర్లు ఒకటే ఉన్నాయి, రేష్మా అని ఉంది, బట్ ప్రీవియస్ ఫైల్లో ఒక ఇంపార్టెంట్ డేటా ఉంది, ఇప్పుడు రేష్మా ఫైల్లో వేరే డేటా ఉంది.
నీకేం కావాలి? నీకు 2 డేటాలు కావాలి, 2 ఫైల్స్ కావాలి. బట్ దాని పేరు మాత్రం రేష్మ అనే ఉండాలి. ఇప్పుడేంటి ఎలా ఏం చేస్తావు? ఇలాంటి సిచ్యువేషన్స్‌లో మనం ఏం చేయాలంటే ఈ ప్రాపర్టీస్‌లోకి వెళ్తే ఇక్కడ వర్షనింగ్ అనేది ఉంది కదా! Mhm. అవునా? ఈ వర్షనింగ్ అనే దాన్ని ఎనేబుల్ చేయాలి. ఐయామ్ గోయింగ్ టు ఎడిట్ ఆప్షన్. ఇక్కడ ఏం పెడుతున్నాను నేను? ఎనేబుల్ అంటున్నాను. ఇక్కడ చూడు నువ్వేముంది? ఆఫ్టర్ ఎనేబులింగ్ వర్షనింగ్ యూ మైట్ నీడ్ టు అప్డేట్ ద లైఫ్ సైకిల్ పాలసీ దట్ ఓకే ఇది వేరేది. ఇది దీని గురించి పట్టించుకోవద్దు. నేను దీని గురించే మాట్లాడుతున్నాను. సేవ్ చేంజెస్. ఇక్కడ ఇప్పుడు ఏమైంది? ఏమైంది చూడు? Bucket versioning have been బకెట్ enabled. వర్షనింగ్ అనేది ఎనేబుల్ అయింది. మళ్ళీ ఏం చేద్దాం? మళ్ళీ అప్లోడ్ చేద్దాం సేమ్ ఫైల్‌ని. యాడ్ ఫైల్. మళ్ళీ ఎయిర్టెక్‌దే అప్లోడ్ చేస్తున్నాం. మళ్ళీ ఏమైంది? రేష్మ క్వెషన్ ఫర్ యూ. మళ్ళీ ఏమైంది? Like the same thing happened when it is disabled. బట్ ఇక్కడ ఏం జరిగిద్దో నీకు మళ్ళీ ఇక్కడ నేను ప్రెజెంటేషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింపుల్. ఇక్కడ చూడు నేనేం పెట్టాను? ఒక ఫోటోని ఇందులో అప్లోడ్ చేశాను నేను. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు ఒక అప్లోడ్ చేస్తున్నావో ఏడబ్ల్యూఎస్‌లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది నువ్వు అప్లోడ్ చేస్తున్నావో దానికి ఏమైద్దంటే ఒక కీ ఐడి అనేది ఒకటి జనరేట్ అయిద్ది. అర్థమైందా? ఇందాక మనం ఎయిర్టెక్ అనేది డిజేబుల్ చేసినప్పుడు కీ ఐడి వచ్చింది. బట్ ఎప్పుడైతే మనం వర్షనింగ్ కాస్త ఎనేబుల్ చేసాం అప్పుడు ఏమైంది? ఫోటోని ఫస్ట్ అప్లోడ్ చేసినప్పుడు 145 ఉంది. మళ్ళీ నేను సేమ్ ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు నాకు ఈ కీ ఐడి అనేది ఏమైంది? 146 అయింది. అంటే దీని యొక్క వర్షన్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని ఈ యొక్క కీ ఐడి ఎలా ఉంటుందంటే ఈ కీ ఐడి నెంబరు ఒక ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఉంటుంది. ఏముంటుంది? ఒక ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఉంటుంది. అంటే ఇక్కడ 146 లా ఉండదు. అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇదేంటి ఇప్పుడు నీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేసినాం? డూప్లికేట్ ప్రొఫైల్స్ అప్లోడ్ చేసినావా లేదా? Yes. ఇక్కడ నీకు ఏమనుంది? ఒక చిన్న ఆప్షన్ ఉంది చూడు ఇక్కడ సెర్చ్‌లో. ఏమనుంది చూడు ఇక్కడ? షో వర్షన్స్ అనేది ఒకటి చిన్నది ఉందా? Mhm. ఐయామ్ ఓపెనింగ్ షో వర్షన్స్. ఇందాక చూడు 2120 అప్లోడ్ చేసినప్పుడు నా దగ్గర ఏముంది డేటా? వర్షన్ ఐడి కాస్త నల్ ఉంది. అంటే దానికి వర్షన్ ఐడి అనేది అసైన్ అవ్వలేదు. ఎప్పుడు అప్లోడ్ చేశాను? 2120 యూటీసీ అప్పుడు అప్లోడ్ చేశాను. 145K. సారీ 145 KB ఉంది. నేను మళ్ళీ ఎప్పుడైతే డూప్లికేట్‌గా అప్ చేశానో అప్పుడు ఏమైంది నాకు? నాకంటూ ఒక వర్షన్ ఐడి క్రియేట్ అయిందా లేదా? ఈ యొక్క N2RXBEM అనేది ఇది ఒక ఆల్ఫా న్యూమరిక్ యూనిక్ నెంబర్ అన్నమాట. AWS S3 అనేది మనకి అసైన్ చేసింది. ఓకేనా? సో ఇప్పుడు నీ యొక్క ఎప్పుడైతే నువ్వు సెకండ్ అప్లోడ్ చేసిన డేటా ఫైల్ ఏదైతే ఉందో అది కూడా నీ దగ్గర ఉందా లేదా? Yes. రైట్? ఇలా నువ్వు 100 కాదు 10,000 అప్లోడ్ చేసినా కానీ 10,000 మెంబర్స్‌కి సేమ్ డూప్లికేట్ డేటా అప్లోడ్ చేసినా కానీ 10,000 ఫైల్స్ అనేది నీ AWS S3లో ఉంటాయి. ఓకేనా? ఫర్ అ టైమ్ బీయింగ్ వాడు ఏం చేశాడంటే నీకు వర్షన్స్‌ని షో వర్షన్ చూపికుండా పంపిస్తాడు. బట్ నువ్వు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వీటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. డోంట్ వరీ. అర్థమైందా? Okay. Clear. గాట్ ఇట్? అర్థమైందా? వర్షనింగ్ కాన్సెప్ట్ Yes. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ స్టోరేజ్‌లో నువ్వు బికాస్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ క్వెషన్ రేష్మ నువ్వు అడగటం. ఎందుకంటే ఆబ్జెక్ట్స్ అనేది డూప్లికేట్‌గా ఎలా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? వీటన్నిటిని మనం మాట్లాడుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఓకే. ఈ యొక్క చాలా మంది డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ నేమ్స్ అన్నిటిని మనకి పంపిస్తా ఉంటారు మన డేటాబేస్‌లో. అర్థమైందా? సో ఇలాంటప్పుడు ఏందంటే ఈ యొక్క వర్షనింగ్ కాన్సెప్ట్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కీర్తన్ ఫాలోయింగ్ వర్షనింగ్ కాన్సెప్ట్ అంటే అర్థమైందా క్లియర్‌గా? Yeah, yes. అర్థమైంది. ట్యాగ్స్ మన బకెట్‌కి ఏం ట్యాగ్ లేదు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకేంటి? కొంచెం నువ్వు ఈ బకెట్‌కి కొన్ని యూనిట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఉంటది కదా! ఆర్ లేదా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి నీకు గుర్తు నీ ట్యాగ్ పెట్టుకుందాం అనుకుంటున్నావు. అర్థమైందా? ఇక్కడ ఏముంది? Mhm. ట్యాగ్స్ దగ్గర చదువు అక్కడ ఏముందో? You can use the bucket tags to track storage costs and organize buckets. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వేం చేద్దాం? నీ దగ్గర ఇలాంటి బకెట్లు ఒక 10 ఉన్నాయి. ఏ బకెట్‌కి ఎంత మనీ ఖర్చు అవుతుందో నీకు తెలియాలి.
తెలియాలంటే నువ్వేం చేయాలి? నువ్వు బకెట్కి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ట్యాగ్ని ఇచ్చినావు. ఫర్ ఎగ్జాంపుల్ బకెట్ 1, బకెట్ 2, బకెట్ 3 అని ఇస్తే నువ్వు అకౌంట్ మేనేజ్మెంట్ ఇందాక నువ్వు చెప్పినట్టుగా శ్రీ అడిగినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు, ఏంటి ఈ యొక్క ఫ్రీ అకౌంట్కి ఎంత స్టోరేజ్ సేవ్ చేసుకోవచ్చు అన్నాడు. సో అకౌంట్ లెవెల్ మేనేజ్మెంట్ అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి బకెట్ ట్యాక్స్ ఇస్తే మనం ఈజీగా ఈ బకెట్కి నా యొక్క అంటే ఏ బకెట్ ఎంత కాస్ట్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి $100 కంటే ఎక్కువ ఇవ్వదలుచుకోవట్లేదు, అవునా? సో ఇప్పుడు ట్యాక్స్ పెట్టుకుంటే నువ్వు ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. నీకు సెర్చ్ అంటే తెలుసు, ఇప్పుడు ఫిల్టర్ అంటే తెలుసు కదా నీకు, ఉన్న బకెట్స్లో ఈ ట్యాగ్ అంటే బకెట్ నెంబర్ 1 ఉన్న దానికి $100 కంటే ఎక్కువ ఇవ్వకూడదు, ఎక్కువ అయింది అనుకోండి నాకు నోటిఫికేషన్ ఇవ్వు. సో నా యొక్క ట్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ట్యాక్స్ చూడు, కీ అంటే ఏం పెడుతున్నా నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది రావట్లేదు నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 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 రా ఫర్ ఎగ్జాంపుల్ ఇది రావట్లేదు. ఓకే, ఇక్కడ దొబ్బల నా పేరు పెట్టాను, దీనికి ఏం పెట్టాను, సమ్ రీజన్ నాకు ఇక్కడ ఇది నోట్ ప్యాడ్ రావట్లేదు గైస్, బట్ దట్స్ ఫైన్. కీ వచ్చేసి నేను ఏం పెడతానంటే షో కీప్యాడ్. ఓకే, ఇక్కడ నా కీప్యాడ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవ్ ఎన్విరాన్మెంట్ అని పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని కీ నేమ్ ఏంటి, నేను దీన్ని ఎలా పెడతానంటే ఎన్విరాన్మెంట్ అని పెడతాను, ఎన్విరాన్మెంట్ డెవ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సేవ్ చేంజెస్. సో ఇప్పుడు నాకు ఇది ఎలా వచ్చింది, ఈ బకెట్కి ఒక ట్యాగ్ ఏమైనా అసైన్ అయింది, డెవ్ ఎన్విరాన్మెంట్ ఈఎన్వి ట్యాగ్ అని పడ్డది. అర్థమైందా? సో ఇక్కడ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఉంది, ఓకేనా? ఈ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ అనే దాన్ని మనము సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ విత్ అమెజాన్ మేనేజ్డ్ కీస్ అన్న SSE S3 అన్నాం కదా, ఇది S3 సెక్యూరిటీలో మనం మాట్లాడుకుంటాం, ఓకేనా? AWS S3లో సెక్యూరిటీలో మాట్లాడుకుందాం. సర్వర్ యాక్సెస్ లాగింగ్, క్లౌడ్ ట్రైలర్, దీన్ని మనం మానిటరింగ్ పార్ట్లో మాట్లాడుకుందాము, ఓకేనా? ఈవెంట్ నోటిఫికేషన్, ఈవెంట్ బ్రిడ్జ్, ట్రాన్స్లేషన్, రిక్వెస్ట్ పేరు, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్, ఇవన్నీ ఏంటంటే AWS S3 సెక్యూరిటీ పాయింట్లో మనం మాట్లాడుకుందాం. అది మనం రేపటి కానీ ఎల్లుండి క్లాస్లో మనం మాట్లాడుకుందాం. అర్థమైందా? సో ఇప్పటి వరకు మీరు కావాల్సింది ఏంటి, వర్షనింగ్ గుర్తుంది మనకి, దాని తర్వాత మనకి ఏం గుర్తుంది, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయడం అన్నీ నేర్చుకుందాం. ఇక్కడ నువ్వు మేనేజ్మెంట్లోకి వెళ్తే ఏముంది చూడండి, ఇక్కడ మేనేజ్మెంట్లో ఒకటి ఉంది, ఏంటిది, లైఫ్ సైకిల్ రూల్ ఉంది, ఓకేనా? రిప్లికేషన్ రూల్స్, ఓకేనా? లైఫ్ సైకిల్ రూల్ అంటే ఏంటో చూద్దాం మనం. ఈ లైఫ్ సైకిల్ రూల్ చూసే ముందుగా మనము వేరే వాటి గురించి మాట్లాడుకుందాం, కొన్నిటి గురించి. అవి ఏంటంటే దీన్ని నేను ఒక చిన్న థింగ్ చెప్తాను. యూజర్ షేర్ ద కంటెంట్ AWS S3. ఓకే ఓకే, దీని గురించి ప్రీ సైన్డ్ URLs గురించి మాట్లాడుకుందాము. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, దీని తర్వాత ఓకే, కొన్ని టాపిక్స్ అనేది చాలా చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, దీని గురించి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ యూజర్ అనేవాడు ఏం చేశాడు, వాడి దగ్గర ఒక డేటా ఉంది, S3లో అప్లోడ్ చేశాడు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది index.html అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్సైట్స్ అనేవి ఉంటాయి కదా, ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ మీరు ప్రాపర్టీస్లో లాస్ట్లో ఒకటి ఉంది, ఏమనుంది, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది ఉంది కదా, అవునా? స్టాటిక్ బకెట్ హోస్టింగ్ అనేది కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటిది అనమాట S3 మీద. S3 ఎప్పుడైతే ఫినిష్ చేసారో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ ఉంది, కొన్ని వెబ్సైట్స్ ఎలా ఉంటాయి, డైనమిక్గా ఉంటాయి. మీకు తెలుసా డైనమిక్కి స్టాటిక్కి డిఫరెన్స్ తెలుసా? డైనమిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి చెప్పండి ఎవరికైనా. డైనమిక్కి స్టాటిక్కి డిఫరెన్స్ తెలుసా? తెలియదు, నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకే రేష్మా, కొన్ని వెబ్సైట్స్కి వెళ్తే నీకు రెస్పాన్స్ అనేది డైనమిక్గా వస్తుంది. నువ్వు ఒక రెస్పాన్స్ ఇస్తే దాని రెస్పాన్స్ బట్టి ఇంకోటి వచ్చింది.
కదా, Yes. రైట్? నువ్వు ఎస్ పెడితే ఒకటి వచ్చింది, నో పెడితే ఒకటి వచ్చింది, అవునా? నువ్వు ఏమైనా ఒక ఒపీనియన్ ఇస్తే దాన్ని బట్టి ఇంకోటి వస్తుంది. దాన్ని ఏమంటారంటే డైనమిక్ అంటారు. ఓకేనా? స్టాటిక్ అంటే ఏముండదు, అయ్యే వెబ్ పేజ్లు ఉంటాయి, ఒక 4 పేజీలు ఉంటాయి, ఏం చేసినా అంతే. ఒక యూఆర్ఎల్ ఉండదు, ఒక క్లిక్ ఉండదు, మైట్ బి ఒక క్లిక్ దగ్గరికి వెళ్ళినా వేరే పేజ్ ఓపెన్ అయింది, అంతే. అంతకంటే ఏం రాదు, అంతకంటే నువ్వేం చేయలేవు దాంట్లో. అర్థమైందా? Oh. స్టాటిక్ అంటే స్టేబుల్ కంటెంట్ ఉంటుంది. లెట్స్ టేక్ ఇప్పుడు నేను వన్ ఆఫ్ అవర్ కంపెనీ గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ ఓపెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడికి వెళ్ళినావు అనుకో, ఇక్కడికి వెళ్తే జేడీ ఓవర్సీస్ గ్రూప్ అని ఒకటి ఉంది, ఈ వెబ్సైట్ ఉంది. ఇది ఒక స్టాటిక్ Mhm. వెబ్సైట్ గ్రూప్, ఇది మా కంపెనీ. ఓకేనా? ఇప్పుడు నువ్వు దీని మీద Okay. క్లిక్ చేసినావు అనుకుందాం, నీకు ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఓకే, నువ్వు చూడు, కౌన్సిలింగ్ అని మాకు ఓవర్సీస్ కంపెనీ ఉంది. చూడు, నువ్వు దీని లోపలికి వెళ్ళినావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్ మీద క్లిక్ చేసినావు అనుకుందాం, క్లిక్ స్టార్ట్ యువర్ స్టడీ అని. ఓకేనా? చూడు ఎలా ఉందో, జస్ట్ నార్మల్గా ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేంటి, నువ్వు వీసా ప్రాసెస్ ఉంది, ఇట్లుంది. చూడు, క్లిక్ చేసి ఇంతే ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ నౌ అని ఉంది, జాయిన్ నౌ మీద క్లిక్ చేశాను నేను. ఓకేనా? ఈ నెంబర్స్ పెట్టినాం అనుకో, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ సర్వీస్, ఇమిగ్రేషన్, ఇట్లా పెట్టినాం అనుకో, నాకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇందులో ఏం లేదు, కంటెంట్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనివర్సిటీ ఉంది, బుక్ ఫ్రీ కౌన్సిలింగ్, ఇక్కడ చూడు, దీని మీద ఏం కొట్టినా నీకు ఏం రాదు ఎక్కువ. ఇలాంటి వెబ్సైట్ నీకు డే టు డే లైఫ్లో చాలా కనిపిస్తాయి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ అబ్రాడ్ ఉంది, స్టడీ ఇన్ యూఎస్ఏ అని కొట్టాను. ఓకేనా? సో వీటి మీద కొట్టినప్పుడు ఇవన్నీ నీకు ఎలా ఉంటాయి అంటే చాలా స్టాటిక్గా ఉంటాయి కంటెంట్. అంటే ఏమి చేంజెస్ నువ్వు ఎక్కడ పెట్టి, నువ్వు అక్కడ ఒక చిన్న పెట్టాల్సిన అవసరం రాదు, ఎక్కడ ఏం చేయాల్సిన అవసరం నీకు ఎక్కడ ఉండదు అనమాట. అర్థమైందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, ఇది స్టాటిక్ అంటారు. ఓకేనా? Mhm. చూడు, ఇది ఒక డైనమిక్ వెబ్సైట్ అన్నమాట. అర్థమైందా? నీకు Mhm. చాలా చాలా థింగ్స్ అనేవి నీకు అలా వస్తూ ఉంటాయి స్టార్ట్ ప్రిపరేషన్. ఓకేనా? దీని గురించి ఏ విధంగా వస్తుంది, అవునా? వీళ్ళ వీడియోస్ అవ్వచ్చు. ఓకేనా? రిజిస్టర్ నౌ, ఇది చూడు, ఇమీడియట్గా రిజిస్టర్ అయిపోతూ ఉంటాం. ఓకేనా? వీళ్ళకి ఇది ఎప్పుడు ఉంది, ఆగస్ట్ 21 ఈ రోజు ఉంది, 11 AM ఉంది, సికింద్రాబాద్లోనే ఎక్కడ ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వెబ్సైట్ని కీప్ అప్డేట్ చేస్తూ ఉన్నారు, ఈ యొక్క వెబ్సైట్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఒక యూఐ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో వీటన్నిటికీ ఎలా ఉందంటే క్విక్గా ఉంది. ఓకేనా? కానీ మా వెబ్సైట్కి అలా లేదు. అర్థమైంది? దానికి స్టాటిక్కి డైనమిక్కి డిఫరెన్స్ అనమాట. సో నువ్వేం చేయొచ్చు అంటే, ఒక కోడ్ రాసి, ఒక కోడ్ రాసి నువ్వు ఎలా పెట్టొచ్చు అంటే, AWS S3లో కూడా నువ్వేం చేయొచ్చు అంటే, నువ్వు ఒక వెబ్సైట్ని AWS S3లో హోస్ట్ చేయొచ్చు. ఓకేనా? దాన్ని ఏమంటారంటే Okay. స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అంటారు. ఇది ఒక చిన్న ప్రాజెక్ట్, ఈ అసైన్మెంట్ మీకు ఇస్తాను అన్నా. నాకు ఐ థింక్ నేను ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్లో కూడా ఉంటుంది, ఒక స్టాటిక్ వెబ్సైట్ ఎలా హోస్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను మాట్లాడున్నాను. దాన్ని కూడా డిస్కస్ చేద్దాం మనం. అర్థమైందా? సో లెట్స్ జంప్ బ్యాక్ టు అవర్ థింగ్స్ అన్నమాట. ఓకే, ఈ కపుల్ ఆఫ్ AWS ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను లింక్స్ కూడా ఇచ్చాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అడుగుతారు చూడండి, వాట్ ఈస్ AWS S3 అంటారు. నేను చెప్పాను కదా, AWS S3 is a simple storage that provide the object storage which is designed for storing and recovering any attributed objects. నేను చెప్పాను కదా, వాట్ ఈస్ ద బెనిఫిట్. డ్యూరబిలిటీ అంటే ఎంత చెప్పాను అంటే, మీకు అంత డ్యూరబిలిటీ ఉంటుంది, 99.9999 SLA ఉంటుంది అనమాట, అనా. అండ్ ఇదేంటి, ఎంత స్టోరేజ్ అయినా చేసుకోవచ్చు, హైలీ అవైలబుల్, హైలీ సెక్యూర్, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దేనికి వాడతాం మనం, ఆబ్వియస్లీ S3 is a object storage service using for a simple storage. We can store and retrieve any amount of data anywhere in the internet at any time. ఏ టైంలో అయినా ఎప్పుడైనా స్టోర్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ S3? ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్పండి. దట్ ఎ ఫైల్ కంటైన్, ఇక్కడ చూడండి, అమెజాన్ S3 is object storage, let you store any number of objects using the unique keys. The objects can be stored in one or more buckets and each bucket can hold up to 5 TB of data. ఓకేనా? ఇది చూడండి, ఇది వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. అంటే ఈచ్ అంటే మీకు బకెట్లో మీకు లిమిటేషన్ లేదు కానీ ఆబ్జెక్ట్ లిమిటేషన్ ఉంది. అంటే ఏంటి, ఒక ఫైల్ లిమిటేషన్ అప్ టు 5 TB ఉంది.
మీకు అర్థమైందా? ఓకే. అండ్ అండ్ వర్షనింగ్ అనేది గురించి కూడా చూడండి. AWS S3 versioning allow you to keep the multiple variants at the same object in the same bucket. Objects stored in AWS S3 can be preserved, retrieved, and stored in a simple storage by using versioning. ఓకేనా? ఈ బకెట్ పాలసీ అంటే వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. కొన్ని పాపులర్ నేను కొన్ని క్వశ్చన్స్ ఒక 15-16 క్వశ్చన్స్ నేను పెట్టాను మీకు. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ఈ యొక్క క్లాస్లో మనం ఫినిష్ చేయడానికి. అది వచ్చేసి ఏంటంటే AWS S3 స్టోరేజ్ క్లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఎప్పుడైనా క్లాస్ చెప్పేటప్పుడు నేను ఎలా చెప్తానంటే, మీకే నేను ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తాను, దానికి మీరు ఒక సొల్యూషన్ తీసుకొని రావాలి. ఓకేనా? నేను ఎప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పను, మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. థింక్ యువర్ ఓన్. రేష్మా అండ్ కీర్తన్ అండ్ జై అండ్ యూ ఆల్ ఫర్ యూ అండ్ శ్రీ యాజ్ వెల్, మీ అందరికి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డేటాని స్టోర్ చేసుకున్నారు S3లో కదా, అందరూ స్టోర్ చేసుకున్నారు డేటాని. మీరు ఆ డేటాని ఎంత ఆఫెన్గా వాడతారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరేం చెప్పానంటే, మీరు ఒక ఫైల్ని అప్లోడ్ చేశారు, అంటే ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేశారు, అవునా? మీరు దాన్ని ప్రతిరోజు, రేష్మనేమో ఎవ్రీడే వాడుతుంది ఆ ఫైల్ని. రేష్మ గుర్తుంచుకో, ఫర్ యూ ఇట్స్ ఎవ్రీడే. Okay. ప్రసన్న, ఫర్ యూ నీకు తెలీదు, అసలు నువ్వు వాడతావు లేదో కూడా తెలీదు ఆ డేటాని, ఆ ఫైల్ని. అంటే యూఆర్ ఇన్ కన్ఫ్యూజన్ మోడ్. ఓకేనా? Okay. కూల్, యూఆర్ ఇన్ కన్ఫ్యూజన్ మోడ్. కీర్తన్ ఉన్నాడు, ఓకే, యాజ్ యూజువల్ దిస్ గై వోంట్ యూజ్, అంటే వీడు మంత్లీ ఒకసారి వాడతాడు, అంటే మంత్లీ వన్స్ వాడతాడు. అర్థమైందా? సో అండ్ ఇంకొకళ్ళు ఉన్నారు, శ్రీ ఉన్నారు. శ్రీ ఏం చేస్తాడు, అసలు వాడు, ఎప్పుడో అతనికి అవసరం ఉంటే ఉంటుంది, లేదు లేకపోతే లేదు. సో ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని నేనేం చేస్తున్నానంటే $1 per day అని నేను కాస్ట్ పెట్టాను. ఎంత? $1 per day. అవునా? మీరు వాడకపోయినా కానీ $1 పే చేయాలి, అంటే పర్ మంత్కి. ఓకే, లెట్ మీ టెల్ యూ ద రూల్స్. రేష్మా, నువ్వేం చేస్తున్నావు చెప్పు. I'm using it every day. నువ్వు ప్రతిరోజు వాడుతున్నావు. రోల్ 2. ప్రసన్న, నువ్వేం చేస్తున్నావు? నేను కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా, వాడాలా వద్దా అని. అంటే నీకు కావాలి, బట్ వాడుతూ లేదో నీకే తెలియదు. ఓకే, కీర్తన్, నీ రోల్ ఏంటి? లైక్ మంత్లీ వన్స్ అలా యూజ్ చేస్తాం. శ్రీ, నీ రోల్ ఏంటి? అసలు వాడతావు లేదో కూడా తెలీదు, వాడితే వాడుకుంటూ లేకపోతే లేదు కదా. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు మీకు పర్ డే ఛార్జ్ ఎంత? $1 per month, monthly one. నువ్వెంత పే చేయాలి మరి అప్పుడు? రేష్మా, నువ్వెంత పే చేయాలి? Per Per day place $1 అయితే $30. నువ్వెంత పే చేయాలి రేష్మా? సారీ ప్రసన్న. నేను వాడిన దాన్ని బట్టి పే చేయాలి, నేను వాడితే పే చేయాలి లేదంటే. నాకు అవన్నీ చెప్పొద్దు, నువ్వెంత పే చేయాలని అడిగాను అంతే. అంటే నేను ఎంత వాడతా అంత పే చేయాలి. స్టోర్ చేసుకున్నావు డూడ్, స్టోర్ డోంట్ బి స్మార్ట్ లైక్ కీర్తన్. నువ్వెంత పే చేయాలి? నువ్వు కూడా 30 పే చేయాలి. నువ్వు 30 పే, నువ్వు స్టోర్ చేసుకున్నావు, నాకు సంబంధం లేదు, నువ్వు పెట్టుకున్నావు లేదా డేటాని. కీర్తన్, నువ్వేం చేయాలి? నేను 30 పే చేయాలి. ఓకే, శ్రీ, నువ్వెంత పే చేయాలి? 30 పే చేయాలి. అంటే ది డిస్క్రిమినేషన్ డూడ్స్, అర్థం చేసుకోండి. రేష్మా రోజు వాడుతుంది 30 పే చేస్తుంది, షీఈస్ ఫైన్. బట్ ప్రసన్న గాని, కీర్తన్ గాని, శ్రీ గాని వీళ్ళకి అవసరం లేదు కదా, వీళ్ళు కూడా 30 ఎందుకు పే చేస్తున్నారు? అందుకనే S3లో టైప్స్ ఉన్నాయి. S3లో ఏమున్నాయి? ఇప్పుడు S3 గ్లాషియర్ వచ్చేసి మోర్ కాస్ట్ ఎఫెక్టివ్. అది లైక్
ఎక్కువ టర్మ్స్ యూజ్ చేయకపోతే మనం డే టు డే యాక్టివిటీస్ కి ఓకే మనం అది చూస్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అందరికి ఏ గైస్ మీ అందరి క్యారెక్టర్స్ గుర్తున్నాయా? Yes. ఓకే, ఫస్ట్ ఎవరు? రేష్మ, ప్రసన్న, శ్రీ. నువ్వు ప్రతిరోజు వాడతావు కదా Yes. ఎవ్రీడే? కన్ఫ్యూజన్ మంత్లీ వన్స్, Monthly once. డోంట్ నో అంటే నెవర్ యూస్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ లో కూడా మీ అందరికి ఏమున్నాయి అంటే లెట్ మీ టెల్ యూ స్టోరేజ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఏమని ఉన్నాయి? Storage classes. స్టోరేజ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఈ స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి సింపుల్ స్టోరేజ్ సర్వీస్. వాట్ ఐఎమ్ సేయింగ్. Standard. ఓకే, Standard. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే బెయిట్ మీ ప్రసన్న ఇంటెలిజెంట్, ఐఎమ్ అజ్యూమింగ్ హర్ ఇంటెలిజెంట్ టైరింగ్ స్టోరేజ్ క్లాస్. ఓకే, దాని తర్వాత గ్లేషియర్, దాని తర్వాత ఓకే ఇంకోటి కూడా చెప్తాను, దాని తర్వాత గ్లేషియర్ ఉంది. ఓకేనా? దాని తర్వాత ఏముంది ఇక్కడ లెట్ మీ టెల్ యూ, దీని తర్వాత 1 జోన్ కూడా ఉంది, ఇంకా 1 or 2 ఉన్నాయి. లెట్ మీ గో త్రూ హియర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి చూడండి మీరు. ఎస్టీ స్టాండర్డ్ ఉంది, ఇంటెలిజెంట్ ఉంది, ఇది రీసెంట్గా వచ్చింది ఎక్స్ప్రెస్ 1 జోన్ అనేది, ఇంతకు ముందు లేదు. బట్ ఇక్కడ ఏముంది చూడండి, S3 స్టాండర్డ్ ఐఏ అని ఉంది. ఏమనుంది? IA. S3 స్టాండర్డ్ ఐఏ అని ఉంది. ఇంకొకటి ఏముంది? S3 1 జోన్ ఐఏ ఉంది. ఓకే, ఈ 5 ఉన్నాయి. సో రేష్మ ఎవ్రీడే అంటే అండ్ మోర్ ఎవర్ ద డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఇస్ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ గైస్. అంటే ఇందాక మీరు చూడండి, ఇందాక మనం ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేసినాం కదా, చూడండి ఇక్కడ ఇవన్నీ ఏ స్టోరేజ్ క్లాస్ లో ఉన్నాయి? స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లో ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ కి చూడండి, అవునా? Yeah. రేష్మ కెన్ యు హియర్ మీ ఫాలోయింగ్ రైట్? సో Yeah. ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ? స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లో ఉన్నాయి. అంటే ఎప్పుడైనా మీరు ఒక ఆబ్జెక్ట్ అప్లోడ్ చేశారనుకోండి, డిఫాల్ట్ గా స్టాండర్డ్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా, వాట్ ఈస్ ద డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఫర్ AWS S3 ఆబ్జెక్ట్స్ అంటారు, స్టాండర్డ్ అని చెప్పాలి. ఓకేనా? సో నువ్వు ఎవ్రీడే వాడతావు కదా, సో అందుకే నువ్వు ఏం తీసుకో స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ తీసుకో. దీనికి డబ్బులు కట్టాలి నువ్వు ఎక్కువ, ఎందుకంటే రోజు వాడతావు కదా, అవునా? ఇప్పుడు ప్రసన్న నీ దగ్గరకు వచ్చింది, అవునా? అదేంటి, నువ్వు వాడతావు డెఫినెట్ గా ఈ డేటా నువ్వు వాడతావు, బట్ ఎప్పుడు వాడతావో తెలియదు. అంటే యూ డోంట్ నో వెదర్ యూ యూజ్ ఇట్ ఆర్ నాట్. అందుకనే నీకేముందంటే S3 ఇంటెలిజెంట్ టైరింగ్ ఉంది. ఇక్కడ చూడు ఏముంది, S3 ఇంటెలిజెంట్ టైరింగ్ అంటే ఏంటి చూడు, ద ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ ఆటోమేటికలీ రెడ్యూస్ యువర్ స్టోరేజ్ కాస్ట్ ఆన్ ఏ granular object level by automatically moving the data to the most cost effective access tier based on the access frequency without performance impact, retrieval fee or operational overhead. S3 intelligent tiering delivers the milliseconds latency and high throughput performance frequently and infrequently the rather. అంటే ఇదేం చేస్తుంది తెలుసా, బ్యాక్ డ్రాప్ స్టోరీ చెప్తాను మీకు. మీరు ఒక డేటాని ఇన్ఫ్రీక్వెంట్ లైక్ ఇంటెలిజెంట్ టైరింగ్ లో పెట్టారనుకోండి, అది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. హే నన్ను ప్రసన్న వాడుతుందా లేదా, నువ్వు వాడట్లేదు అనుకో, అదేం చేస్తుంది, చిన్నగా లోకి వెళ్ళిపోతా ఉంటది. ఓకేనా? లోపలికి వెళ్ళిపోతా ఉంటది, అవునా? ఈ S3 ఇన్ఫ్రీక్వెంట్ ఇంటెలిజెంట్ టైరింగ్ లో కూడా మళ్ళీ లోపల ఇంకో వేరే స్టోరేజ్ క్లాసులు ఉంటాయి. అన్ని మీకు అవసరం లేదు ఇప్పుడు, అది మీరు ఆర్కిటెక్ట్ అయినప్పుడు అప్పుడు నేర్చుకుందరు కానీ. ఓకేనా? ఇందులో కూడా
అప్ డౌన్ అని ఉంటా ఉంటాయి అనమాట లోపల. అదేం చేస్తుంది, యూజర్ యాక్టివిటీని మానిటర్ చేస్తూ ఉంటుంది. నిన్ను మానిటర్ చేసినందుకు డబ్బులు తీసుకుంటుంది మళ్ళీ. ఓకేనా? అందులో ఇది చాలా 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 $0.000 ఉంటుంది అనమాట. అర్థమైందా? నీ యాక్టివిటీని మానిటర్ చేసి, ఇప్పుడు 1 మంత్ ఉంది, 1 మంత్లో 25 రోజులు నువ్వు ఆడలేదు, 26వ రోజు ఆడావు అంటే 25 రోజులు ఏం చేయాలి, నువ్వు ఆడుతున్నావు లేదో చూస్తూ ఉండాలి కదా, గేట్ కీపర్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా చూస్తుంది. అప్పుడు నువ్వు వాడితే ఇస్తుంది, లేకపోతే లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ స్టోరేజ్ కాస్ట్ కాస్త $2 ఉంది అనుకోండి, ఇది ఎంత ఉంది అంటే $1 ఉంటుంది. ఓకే. అంటే మంత్లీ $60 రేష్మా పే చేస్తే నువ్వు ఎంత పే చేస్తావు, నాట్ ఈవెన్ 30 కూడా పే చేయవు. ఓకేనా? మానిటరింగ్ ఎంత ఉంది, ఒక $50 ఉంది, ఒక $15 పే చేస్తావు. అంటే నువ్వేం చేస్తున్నావు, డబ్బులు సేవ్ చేస్తున్నావు లేదా, కీర్తన్ లాగా. అవునా? ఎంత డబ్బులు ఉన్నా డబ్బులు ఏమంటాడు వాడు. ఓకేనా? సో నువ్వేం చేస్తావు, నీకేం కావాలి, ఇంటెలిజెంట్ టైరింగ్ అనేది నీకు వచ్చేసిందా లేదా? అర్థమైందా కీర్తన్? అర్థమైందా? అందుకే వాడు గ్లేషియర్ అని చెప్పాడు ముందే, నేను చెప్పకముందే చీప్ స్టోరేజ్ అని. మైండ్ సెట్ అంత. ఓకేనా? సో నౌ లెట్స్ గో టు రేష్మా, నీకు అర్థమైంది కదా కాన్సెప్ట్? Yes, yes, yes. ఓకే. సో ప్రశ్న అది కూడా అర్థమైంది కదా, యూస్ కేస్. నౌ లెట్స్ గో టు కీర్తన్. కీర్తన్ పోయే ముందు మిగతాయి కూడా ఉన్నాయి, వాటిని కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమున్నాయి, S3 స్టాండర్డ్ ఐఏ, S3 1 జోన్ ఐఏ ఉంది, వాటిని కూడా చూద్దాం మనం. ఇక్కడ చూడు, S3 స్టాండర్డ్ ఐఏ అని ఉంది, ఇక్కడ చూడు. S3 standard IA is for the data that access less frequently but require a rapid access when it is needed. S3 అంటే నువ్వు చూడు, దిస్ ఈస్ ఫర్ ద, ఇప్పుడు శ్రీ నువ్వు ఇందాక ఏం చెప్పినావు, నీకు అవసరం లేదన్నావు డేటాని, బట్ నీకు అవసరమైనప్పుడు క్విక్ గా కావాలి. లిజన్ కేర్ఫుల్లీ. నీకు ఎలా కావాలి, నీకు డేటా కావాల్సినప్పుడు ర్యాపిడ్ ఫీల్డ్ జస్ట్ 1 సెకండ్ లో కావాలి. అర్థమైందా? అప్పుడు నువ్వేం చేయాలి, ఈ S3 1 జోన్ లో పెట్టాలి. దేంట్లో పెట్టాలి నువ్వు, S3I ఎందులో పెట్టాలి నువ్వు, S3 S3 1 జోన్. అంటే శ్రీకి ఇంకొక రిక్వైర్మెంట్ కూడా ఉంది, నాకు అవసరం ఉంది బట్ నాకు అంత తొందరగా అక్కర్లేదు డేటా, నాకు కావాలి డేటాని, బట్ నాకు ఎప్పుడు కావాలి, ఇప్పుడు ఇది నాకు 1 minute లో కావాలబ్బా, నాకు ఎంతలో కావాలి, 1 minute లో కావాలి. బట్ శ్రీకి కూడా డేటా అనేది ఎప్పుడు కావాలి, ఒక ఇఫ్ నీడెడ్ అతనికి కావాలనుకుంటే ఒక 1 day లో కావాలనుకుందాం, డేటా కావాలి బట్ నాకు 1 day లేట్ ఉన్నా పర్లేదు, 1 day తర్వాత ఇచ్చినా పర్లేదు. నీకు రిక్వైర్మెంట్ వచ్చింది 1 minute లో కావాల్సి ఉంటే 1 day తర్వాత కావాల్సి ఉంటాయి. ఓకేనా? అలాంటప్పుడు నువ్వేం చేయంటే దీంట్లో పెట్టుకో, చూడు, S3 1 zone data is accessed less frequently but required rapid access when it is needed. Unlike other S3 storage classes, the minimum availability zone S3 ఇలా ఉంటుంది అనమాట. అంటే నీకు కావాల్సినప్పుడు ఇది కూడా ఒక లో కాస్ట్ ఆప్షన్ అనమాట. డేటాని తక్కువ వాడుతున్న డేటాని, అంటే నువ్వు ఎప్పుడు వాడని డేటాని ఇందులో పెట్టుకోవాలి. అర్థమైందా? గట్ ద పాయింట్? శ్రీకి 2 ఆఫర్స్ ఉన్నాయి, టేక్ ఇట్ గైస్. సో నౌ we'll comes to the Kirtan point of view. Okay na? Can you read the definition of one zone IA once again? Okay, ikkada chudu. S3 1 zone data is accessed for less frequently. Okay, but require a rapid access when it is okay. This 1 zone ku vachinam manu standard IA ku vachinamu, 1 zone ku vachinamu. Rapid access when it is needed. Unlike other S3 storage classes, which storage data is minimum of 3 availability zones and S3 1 zone data in a single availability zone. Okay, the difference ఏంటంటే, ఇంకొక డిఫరెన్స్ ఏం చెప్తానంటే, ఈ S3 స్టాండర్డ్ ఐఏలో పెట్టినప్పుడు డేటా అనేది 3 అవైలబిలిటీ జోన్స్ లో ఉంటుంది, అంటే డూప్లికేట్ అవుతా ఉంటుంది డేటా అనేది, ఇబ్బంది అంటే డేటా అనేది బ్యాకప్ కానీ డిజాస్టర్ రికవరీకి కానీ ఏమైందంటే డూప్లికేట్ గా వేరే అవైలబిలిటీ జోన్స్ లో కూడా పెడతారు. అదే 1 జోన్ అంటే ఏంటంటే అసలు నీకు ఆ డేటా అవసరం లేదు, ఆ డేటా వాడవు నువ్వు, సో వాటిని ఓన్లీ 1 అవైలబిలిటీ జోన్ లో పెడతారు. ఆబ్వియస్లీ 1 అవైలబిలిటీ జోన్ లో పెడితే అది నీకు రిస్క్ ఫ్యాక్టర్ కదా, అవునా? సో అంటే నీకు అవసరం లేని డేటా, వాడని డేటాని అందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3 అవైలబిలిటీ జోన్ లో పెట్టుకుంటే డబ్బులు ఎక్కువ కట్టాలి, అదే ఒకటే పెట్టుకుంటే ఏమైంది, తక్కువ కట్టాలి. అర్థమైందా? గాట్ ఇట్? Yes. క్లియర్? యప్.
నెక్స్ట్ ఆబ్వియస్లీ కీర్తన్కి గ్లేషియర్ వెళ్ళింది. అంటే అతను ఎప్పుడు వాడతారో అతనికే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర థౌజండ్స్ ఆఫ్ డేటా ఉంది, అంటే జీబీస్ 1 TB డేటా ఉంది. సో ఈ గ్లేషియర్ అనేది నీకు ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను. ఈ గ్లేషియర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ గ్లేషియర్ లో కూడా మళ్ళీ 3 ఉన్నాయి. ఈ గ్లేషియర్ లో ఏమున్నాయంటే, ఇక్కడ మీరు చూడండి, గ్లేషియర్ లో ఏమున్నాయి, గ్లేషియర్ ఫ్లెక్స్, ఇన్స్టెంట్ రిట్రీవల్, ఫ్లెక్సిబుల్, డీప్ ఆర్కైవ్ ఉంది. ఏముంది S3 లో ఏముంది, Glacier instant. ఫ్లెక్సిబుల్ ఉంది, ఇన్స్టెంట్ ఉంది, డీప్ ఆర్కైవ్ ఉంది. సో ఈ డీప్ ఆర్కైవ్ అంటే ఏంటి చెప్తాను. వాడు ఏం చేస్తారంటే, నీ దగ్గర ఒక 1000 GB ఉంది అనుకుందాం డేటా. ఎంత? 1000 GB. ఈ 1000 GBని కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసి డేటాను మొత్తాన్ని కంప్రెస్ చేసి ఒక 100 GB చేస్తుంది, స్టోర్ చేస్తుంది. దాన్ని డీప్ ఆర్కైవ్ అంటారు. ఓకేనా? నీకు డేటా కావాలన్నప్పుడు నువ్వేం చేయాలి, రిక్వెస్ట్ పెట్టాలి, ఏయ్ ఈ డేటా నాకు కావాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఇది టైం తీసుకుంటుంది. ఈ టైం ఎంత తీసుకుంటుంది, 1 మినిట్కి ఒక ప్రైజింగ్ ఉంది, 5 minutesకి ఒక ప్రైజింగ్ ఉంది, 12 to 24 hours ఒక టైమింగ్. సో ఫాలోయింగ్ గైస్, మళ్ళీ మీకు చెప్తాను. నేను కొంచెం మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు డీప్ ఆర్కైవ్ అని ఉంది. ఏమనుంది, డీప్ ఆర్కైవ్ అంటే నేను ఇందాక ఏం చెప్పాను, 1000 GB ఉన్న డేటాని కాస్త కంప్రెస్ చేసి 100 GB చేసిందని చెప్పాను. సో ఇప్పుడు నువ్వు వాడాలంటే నువ్వు ఈ 100 GB వాడతావు, 1000 GB వాడతావు చెప్పు. 100 GB. హౌ దట్స్ పాసిబుల్ డూడ్? నీ దగ్గర డేటా 1000 GB ఉంది కదా, నువ్వు మళ్ళీ వాడుకోవాలన్నా కానీ ఒరిజినల్ డేటాను వాడుకోవాలి కదా. నేనేం చేస్తున్నాను, ఇది ఒక స్టోరేజ్ ఆప్షన్. నీకు ఇప్పుడు నువ్వు దగ్గర 1000 GB స్టోర్ చేసావు అనుకుందాం, నేను ఎలా నీకు ఛార్జ్ చేస్తాను, నీ సైజుకి ఛార్జ్ చేస్తాను, నువ్వు ఎన్నిసార్లు యాక్సెస్ చేసిన దానికి నేను ఛార్జ్ చేస్తాను. సో నువ్వు నాకు 1000 GB ఇచ్చావు, నేనేం చేయమంటున్నాను, నాకు దాన్ని కంప్రెస్ చేసినా పర్లేదు, నేను వాడిన డేటాని అని చెప్తున్నాను. దాన్ని నేను కంప్రెస్ చేశాను, దాన్ని 100 చేశాను. మళ్ళీ నీకు డేటా నువ్వు కావాలనుకున్నప్పుడు నేను 1000 ఇవ్వాలి కదా నీకు. నీ ఒరిజినల్ డేటా ఉంది 1000. అవునా? సో కావాలనుకున్నప్పుడు నీకు డేటా ఎప్పుడైతే నువ్వు రిక్వెస్ట్ పెట్టావో అప్పుడు మళ్ళీ 3 ఉన్నాయి ఇందులో. 1 to 5 minutes లో కావాలంటే ఒక ప్రైజింగ్ ఉంది, 5 minutes to 10 minutes అయితే ఒక ప్రైజింగ్ ఉంది, 8 hours to 12 hours అయితే ఇంకొక ప్రైజింగ్ ఉంది. అర్థమైందా? సో ఈ గ్లేషియర్ మొత్తం అలానే ఉంటుంది. ఇప్పుడు గ్లేషియర్లో చూద్దాం నీకు ఎలా ఉన్నాయో. చూడు, గ్లేషియర్ ఇన్స్టెంట్లో నీకు చూడు ఎంతసేపు ఉందో. ఇక్కడ చూడు ఏముంది, చూడు డీప్ ఆర్కైవల్ గురించి మాట్లాడినాం కదా ఇందాక మనం. డీప్ ఆర్కైవల్ కూడా రిట్రీవల్ టైం ఎంత ఉంది నీకు మినిమం, అంటే నీకు డేటా కావాలనుకుంటే ఇమీడియట్గా రాదు, మినిమం 12 గంటలు వెయిట్ చేయాలి. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆర్కైవ్ డేటా ఈజ్ వెరీ రేర్లీ యాక్సెస్డ్ అండ్ వెరీ లో కాస్ట్. AWS S3లో ఇదే లోయెస్ట్ కాస్ట్ ప్రైస్ అన్నమాట, గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అనేది. అర్థమైందా? సో ఇప్పుడు మనం దేనికి వెళ్దాము, AWS గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్కి వెళ్దాం. గ్లేషియర్ retrieval delivers a low cost storage up to 10% low cost than the instant retrieval. అంటే దీనికంటే ఇది ఇంకా 10% తక్కువ. ఓకే, ఫర్ ఆర్కైవ్ డేటా ఈజ్ యాక్సెస్డ్ 1 to 2 times per year. అంటే ఇందులో నువ్వు ఎప్పుడు చూస్ చేసుకోవాలంటే సంవత్సరానికి నువ్వు 1-2 సార్లు వాడతావు అనుకుంటేనే ఇందులో పెట్టుకోవాలి. ఈజ్ రిట్రీవ్డ్ asynchronously. ఫర్ ఆర్కైవ్ డేటా that does not require immediate access but need to be flexible to retrieve the large set of the data at no cost. అంటే డేటాని నువ్వు రిట్రీవ్ చేసుకోవడానికి, ఇందాక నీకేం చెప్పాను, నీ డేటా కావాలనుకుందాం అవునా, ఈ డేటాను పెట్టినప్పుడు రిక్వెస్ట్ పెట్టినప్పుడు నీకు డబ్బులు కట్టక్కర్లేదు వాళ్ళకి, అంటే నాకు డేటాని మళ్ళీ నాకు తిరిగి ఉన్నప్పుడు మనీ ఏం పే చేయక్కర్లేదు వాళ్ళకి. అర్థమైందా? గాట్ ఇట్? సో ఫ్లెక్సిబుల్ ఇన్స్టెంట్ రిట్రీవల్ అనేది ఏంటంటే నీకు ఇమీడియట్గా కావాలన్నమాట. ఇది 1 to 5 minutesలో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడు, ఇందులో నువ్వు స్టోర్ చేసుకోవాలనుకుంటే
ద మినిమం ఆబ్జెక్ట్ వచ్చేసి 128 KB ఉండాలి. అంటే అట్లయితేనే ఈ యొక్క స్టోరేజ్ క్లాస్లో నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు, లాంగ్ లివ్డ్ డేటా యాక్సెస్డ్ ఫ్యూ టైమ్స్ పర్ ఇయర్ ఫర్ ఇన్స్టెంట్ రిట్రీవల్. డేటా రిట్రీవల్ ఇన్ మిల్లీ సెకండ్స్ విత్ ద సేమ్ పర్ఫార్మెన్స్ యాజ్ స్టాండర్డ్. అంటే నువ్వు S3 ఇన్స్టెంట్లో పెట్టుకుంటే నీకు డేటా అనేది మిల్లీ సెకండ్స్లో వచ్చింది. ఓకే, ఎలా స్టాండర్డ్ స్టోరేజ్ లాగా. ఇందాక రేష్మా దగ్గర డేటా అయితే ఎవ్రీడే ఎలా అయితే వాడుకుంటుందో, నువ్వు రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఇమీడియట్గా వస్తుంది అనమాట. అర్థమైందా? ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్ స్టోరేజ్ క్లాసెస్ మీద? బికాస్ స్టోరేజ్ క్లాసెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ఇంటర్వ్యూస్. నేను వీటి మీద ఆల్మోస్ట్ 2 to 3 months నేను వర్క్ చేశాను. మీరు చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా చార్ట్స్లో ప్రతి ఒక్కటి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటి పర్ఫార్మెన్స్ ఏంటి, ఏ విధంగా ఏంటి, ఇవన్నీ చూసుకోవచ్చు. ఎన్ని అవైలబిలిటీ జోన్స్లో ఉన్నాయి, మీకు మినిమం స్టోరేజ్ ఎంత, రిట్రీవల్ ఛార్జ్ ఎంత, లైఫ్ సైకిల్ ట్రాన్సాక్షన్ ఛార్జ్. ఈ లైఫ్ సైకిల్ అంటే తర్వాత మాట్లాడతాను. డ్యూరబిలిటీ మాట్లాడతాను. స్టాండర్డ్లో అయితే మిల్లీ సెకండ్స్లో వచ్చింది డేటా, ఇన్స్టెంట్లో కూడా మిల్లీ సెకండ్సే. ఓకేనా? ఐఏలో మిల్లీ సెకండ్స్, S3 గ్లేషియర్ ఫ్లెక్సిబుల్లో మినిట్స్ టు అవర్స్, S3 డీపార్క్ అవర్స్లో వచ్చింది నువ్వు రిక్వెస్ట్ పెట్టినప్పుడు. సో వీటన్నిటిని మీరు చూడండి. రేష్మా, ఎనీ అదర్ క్వశ్చన్స్? ప్రసన్న, కీర్తన్, ఎనీ క్వశ్చన్స్? No. క్లియర్ రైట్? yes. మీరు ఈరోజు విజిలాబ్స్లో స్టోరేజ్ పార్ట్ని కంప్లీట్ చేయాలి గైస్. ఓకేనా? సో అందుకే ఇక్కడ ఒక చిన్నది పెట్టాను చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు నెక్స్ట్ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ రేష్మా, నీకు రిక్వైర్మెంట్ ఉంది అనుకుందాం. Okay. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవ్రీడే వాడుతున్నావు ఒక డేటాని. నువ్వు ఫస్ట్ మంత్ ఎవ్రీడే వాడతావు, సెకండ్ మంత్ మంత్లీ ట్వైస్ వాడతావు, థర్డ్ మంత్ మంత్లీ వన్స్ వాడతావు, ఫోర్త్ మంత్ నుంచి వాడవు. అవునా? Okay. సో అప్పుడు నీకేం కావాలి? ఫస్ట్ మంత్ నీకు స్టాండర్డ్లో కావాలి, సెకండ్ మంత్ నీకేం కావాలి? Intelligent. ఇంటెలిజెంట్ టైరింగ్ లో కావాలి, థర్డ్ మంత్ ఎందులో కావాలి? వన్ జోన్ సంథింగ్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే పెడతాను చూడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను లైఫ్ సైకిల్ రూల్కి వెళ్ళాను, క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్ అని కొట్టాను. లైఫ్ సైకిల్ పాలసీ ఏంటి? ఆర్కైవ్ డేటా అనేది పెట్టాను నేను. ఓకేనా? అప్లై టు ఆల్ ఆబ్జెక్ట్స్. నా బకెట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్కి పెడుతున్నాను నేను. నువ్వు ఇక్కడ గుర్తుంచుకో, వెన్ యూ సే బకెట్లో అన్ని ఆబ్జెక్ట్స్ పెడుతున్నావు అంటే అన్ని లైఫ్ సైకిల్ రూల్స్ అన్ని, అంటే వారి యొక్క స్టోరేజ్ క్లాసెస్ మారిపోతాయి, గుర్తుంచుకో. కానీ నువ్వు ఓన్లీ ఈ బకెట్లో ఈ 10 ఆబ్జెక్ట్స్నే నేను రేపు నెక్స్ట్ మంత్ నుంచి సరిగ్గా వాడిని అనుకుంటే వాటిని స్పెసిఫై చేయొచ్చు. అర్థమైందా? Clear. ఇక్కడ చూడు, మూవ్ ద కరెంట్ వర్షన్ ఆబ్జెక్ట్స్ టు స్టోరేజ్ క్లాసెస్. ఫస్ట్ క్లిక్ చేసుకున్నాను. అవునా? ఇప్పుడు నువ్వు ఫస్ట్ డిఫాల్ట్గా ఏ స్టోరేజ్ క్లాస్లో ఉంది చెప్పు కీర్తన్. నువ్వు డిఫాల్ట్గా ఏ స్టోరేజ్ క్లాస్లో ఉంది ఎప్పుడైతే అప్లోడ్ చేసావో? S3లో స్టోరేజ్ అవుతుంది. S3లోనే ఏ స్టోరేజ్ క్లాస్లో ఉంది అది అడుగుతున్నాను నేను. S3 స్టాండర్డ్. వెరీ గుడ్. స్టాండర్డ్ నుంచి నువ్వేం చెప్పావు? సెకండ్ మంత్ నుంచి నువ్వు వాడతావా లేదో నీకు తెలియదు అని చెప్పావు. అవునా? అప్పుడు నువ్వు ఇంటెలిజెంట్ టైరింగ్ పెట్టుకున్నావు. ఎన్ని రోజుల తర్వాత? 30 days తర్వాత కదా రేష్మా? ఫాలోయింగ్ మీ? Clear. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ ట్రాన్సిషన్ ఏంటన్నావు నువ్వు? అంటే గుర్తుంచుకు, ఎప్పుడైనా పై నుంచి కిందికి రాగలవు కానీ కింద నుంచి పైకి వెళ్ళలేవు. అదర్ రెడ్ ఫ్లాగ్. లైఫ్ సైకిల్ పాలసీస్లో ఓకేనా, ఎప్పుడైనా కానీ నువ్వు పై నుంచే కిందికి రాగలవు. అంటే ఏంటి? స్టాండర్డ్, ఇంటెలిజెంట్, ఓకేనా, దాని తర్వాత వన్ జోను, గ్లేషియర్. ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఇందులో 30 days పెట్టుకో. సారీ, వన్ జోన్ పెట్టానేంటి, ఒక ఇంటెలిజెంట్లో పెట్టినాం కదా ఫస్ట్ మంత్. దాని తర్వాత నువ్వేం పెట్టుకుందాం అనుకున్నావు? గ్లేషియర్లో పెట్టుకుందాం అనుకుంటున్నావు. ఎన్ని రోజులకి? 30 days తర్వాత. అంటే నువ్వు చూడు ఇక్కడ ఏమవుతుందో. ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేసినావో అది 0th day కదా మేడం? హలో.
రేష్మా వినిపిస్తుందా? Yes, yes. Yeah. నువ్వు 0th డే ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు 0th డే అయింది. 30 days తర్వాత అది ఏమైంది? ఇంటెలిజెంట్ టైరింగ్కి మూవ్ అయింది. ఓకేనా? నదర్ 30 days తర్వాత ఏమైంది? ఆబ్జెక్ట్స్ మూవ్ టు గ్లేషియర్ అయింది. అర్థమైందా? అంటే ఓవరాల్గా Okay. ఫస్ట్ డే నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 90 days పెడదాం ఇక్కడ. I లేదు got a doubt here. చెప్పమ్మా. For example, after the data have been moved to glacier state, like if I want to, like we have a requirement, like maybe after 4 months I might not use it, so that's why I have moved into glacier. After some time, let's say I again have a requirement, I want to use it every day in a month. So since you told that we can't come back to front, right? But Okay. now I have a requirement coming back to front. So Got it. like, I mean, how does that statement work over here? Got it. Okay. So there are two statements. అంటే నేను చెప్పింది బ్యాక్ రావటం అంటే నువ్వు చెప్పిన బ్యాక్ రావటం కాదు. నేను దానికి కూడా దాన్ని రీస్టోరేషన్ అంటారు. అవునా? ఆబ్జెక్ట్ స్టోరేజ్ క్లాస్ని రీస్టోర్ చేయటం అంటారు. నువ్వు చెప్పింది నేను చేయగలను, చేయొచ్చు. బట్ ఇది డిఫరెంట్. అంటే ఏంటి? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. నేనేమన్నాను? మూవ్ ద కరెంట్ వర్షన్ ఆబ్జెక్ట్స్ టు స్టోరేజ్ క్లాస్ అన్నాను. నేను ఫస్ట్ గ్లేషియర్ పెట్టాను. అంటే నువ్వు 1 month వాడినావు, దాని తర్వాత గ్లేషియర్లో పెట్టేసినావు. అవునా? దాని తర్వాత ఇంకేమైనా ఉందా నీకు? నీకేమైనా వస్తున్నాయి ఇక్కడ? No. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డీప్ ఆర్కేవ్లో పెట్టినావు. లెట్స్ రిమూవ్. ఇదే లాస్ట్ స్టోరేజ్ క్లాస్ కదా? అవునా? నీకు ఇక్కడ ఈ ఆప్షన్ డిజిబుల్ అయిందా లేదా? ఆ ట్రాన్సాక్షన్ అనేది డిజిబుల్ అయింది కదా? Yes. అంటే ముందుకు వెళ్ళటం అంటే వన్స్ నువ్వు స్టోరేజ్ క్లాస్ని ఈ లైఫ్ సైకిల్ పాలసీని రాసేటప్పుడు నువ్వు పైన నుంచి స్టాండర్డ్, ఇంటెలిజెంట్, వన్ జోను, గ్లేషియర్ ఈ 4 స్టోరేజ్ క్లాసెస్ కిందికి వస్తావు. ఓకేనా? ఒక్కసారి నువ్వు గ్లేషియర్లో పెట్టుకొని మళ్ళీ నువ్వు స్టాండర్డ్కి ఈ యొక్క లైఫ్ సైకిల్ పాలసీలో తీసుకురావేది కాదు. అర్థమైందా? సో లెట్స్ సేక్ మనం ఇదే చేసినాం అనుకుందాం. దీని బదులు నేను ఏం చేశాను? ఇంటెలిజెంట్ టైరింగ్ 30 days పెట్టాను. దాని తర్వాత ఇందాక మనం ఒరిజినల్గా అనుకున్నప్పుడు గ్లేషియర్కి ఎంత 30 days తర్వాత పెట్టాం. ఓకేనా? క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్. ఈ లైఫ్ సైకిల్ రూల్ని క్రియేట్ చేశాను. ఆటోమేటిక్గా డేస్ ఇన్ ట్రాన్సాక్షన్ యాక్షన్ గ్లేషియర్ యూ మస్ట్. ఓకే, దీనికి గ్రేటర్ దాన్ ఉండాలి కదా, సారీ. ఓకే, ఇక్కడ చూడు ఏమైంది? డేటా వచ్చింది, 30 days తర్వాత ఇంటెలిజెంట్కి వెళ్ళింది. ఇంటెలిజెంట్లో 90 days ఉంది. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళింది? రిట్రీవర్లోకి వెళ్ళిపోయింది, గ్లేషియర్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నువ్వేం చెప్పావు నాకు? ఇది ఎప్పుడైతే మూవ్ అయిపోయిందో దాన్ని నువ్వు బ్యాక్ తీసుకొద్దాం అనుకుంటున్నావు. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ యొక్క చెక్ బాక్స్ మీద కొట్టాలి. వెయిట్, ఇదే కదా నీ బకెట్? అప్పుడు ఈ యొక్క చెక్ బాక్స్ వెయిట్ వాట్ ఇస్ ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు? ఇక్కడ నీకేముంది? ఈ బాక్స్ ఉంది కదా, ఈ యొక్క let me do that, let me add something. నేనేంటి నాకు ఎందుకు ఇది సెలెక్ట్ అవ్వట్లేదు? Let me do it in my laptop. 1 second guys. Someone texted me. నేను నా సిస్టంలో లాగిన్ అవుతున్నాను, వెయిట్ చేయండి. నేను చూపిస్తాను ఎలా రీస్టోర్ చేసుకోవాలి ప్రీవియస్ వర్షన్స్ అనేది. ఓకేనా? ఫస్ట్ నువ్వు అలా చేయాలంటే ముందు డేటా అనేది ఎక్కడికి వెళ్ళిపోవాలి? గ్లేషియర్లోకి వెళ్ళిపోవాలా లేదా రేష్మా? Yes. గ్లేషియర్లోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బ్యాక్ తీసుకురాగలవు.
I mean, even if the data is in standard IA or in one zone IA, ఇక్కడ చూడు, I mean, యూ కెన్ రీస్టోర్, నో నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ చూడు okay, నీకేముంది, okay. ఇక్కడ ఎడిట్ స్టోరేజ్ క్లాస్ ఉంది కదా, Mm-hmm. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ ఎడిట్ ద స్టోరేజ్ క్లాస్. ఇప్పుడు స్టాండర్డ్ లోకి ఉంది. నేను ఏం చేశాను దీన్ని ఇంటెలిజెంట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎక్కడ పెట్టాను, వన్ జోన్ లో పెట్టాను అనుకుందాం. లెట్స్ అస్యూమ్ స్టోరేజ్ క్లాస్ ని మార్చేశాను. నువ్వేం Okay. చేయాలి, వచ్చి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇది వన్ జోన్ లో ఉంది, నువ్వేం Okay. చెప్పినావు, అది గ్లేషియర్ లో ఉంది, నువ్వేం చెప్పినావు, Mhm. మళ్ళీ నువ్వు ఎవ్రీడే వాడాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వేం Mhm. చేయాలి, వచ్చి Edit actions. అయిపోయింది కదా. సో నేను డిఫరెన్స్ Okay. అర్థమైందా నేను చెప్పిన దానికి దీనికి? Yes. గాట్ ఇట్. నాకు ఎందుకో ఈ ఆప్షన్ ఇట్లా క్లిక్ చేసే ఆప్షన్ నాకు ట్యాబ్ లో రాలేదు, సో అందుకే దీన్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఓకేనా, సో లెట్ మీ గెట్ బ్యాక్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీ పేషెంట్. అంటే మనం అనుకునే దానికన్నా ప్రతిదీ టైం కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, బట్ డజంట్ మ్యాటర్, వీ నీడ్ కాన్సెప్ట్స్. టైం కాదు మనకి మ్యాటర్. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ గైస్. నేను స్పెండ్ చేయడం రెడీగా ఉన్నాను. ఓకేనా, సో ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ నౌ 10 అయిపోయింది, అర్థమైందా. సో మనం ఇంకా స్టిల్ వన్ టాపిక్ లోనే ఉన్నాం. మనం ఈరోజు ఇంకోటి కూడా కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఒక దాంట్లోనే ఉన్నాం. బట్ నాట్ ఏ ప్రాబ్లం, బట్ బికాజ్ ఎందుకంటే మీరు క్లాస్ అయిపోయిన తర్వాత యూ నీడ్ టు ఫీల్ ఎస్ ఐ లెర్న్ సంథింగ్ టుడే అని ఒక సాటిస్ఫాక్షన్తో ఎండ్ అవ్వాలి. అర్థమైందా. ఓకే, అర్థమైందా. స్టోరేజ్ క్లాసెస్ అర్థమైనాయి కదా, బికాస్ స్టోరేజ్ క్లాసెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ గైస్. ఓకే, నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నిటిని మనం AWS S3 సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటాం. ఆ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ని కాస్త మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం మనం. ఓకేనా, అండ్ దిస్ ఈస్ కాల్డ్ MFA గైస్. MFA అంటే ఐడియా ఉందా మీకు? MFA అంటే ఏంటి, ఏమైనా ఐడియా ఉందా మీకు? Multiple factor authentication. నైస్. ఇట్స్ నాట్ మల్టిపుల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇట్స్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. Yeah. అంటారు Multi-factor. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. సో ఇప్పుడు మీరు చూస్తే UCM కూడా రీసెంట్గా నేను మెయిల్ చూసాను, అన్నిటికీ Yeah. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వచ్చిందని చెప్పారండి, నిజమేనా? ఐ అవును. సా ఈమెయిల్ ఎస్టర్డే. అంటే ఐఎమ్ నాట్ ఓపెనింగ్ ఎవ్రీడే, నాకు అవసరం లేదు. సో కీర్తన్ నీకు తెలుసా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటో? తెలుసు. ఓకే రేష్, మనకి ఐడియా ఉందా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే? Yeah, somewhat. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ IAM ఉంది కదా, ఇప్పుడు నీ అకౌంట్ని AWSలో నువ్వు లాగిన్ అవుతావు కదా ఎప్పుడైనా. ఇందాక నేను లాగిన్ అయ్యేటప్పుడు ఎలా లాగిన్ అయ్యాను? Root user. రూట్ యూజర్తో చేయను. ఓకేనా, నాకు సెక్యూరిటీ రికమెండేషన్స్ ఏంటంటే అమెజాన్ AWS యొక్క బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే యాడ్ MFA అంటారు. MFA అంటే ఏంటంటే ఇప్పుడు నేను యాడ్ MFA అని కొట్టాను అనుకో, ఇక నాకేమొచ్చింది, డోంట్ షో ఇట్ అగైన్ అని కొట్టాను. డివైస్ నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు జగదీష్. ఓకేనా, నేను ఏం చేస్తున్నాను, లెట్ మీ సే ఇక్కడ జగదీష్ అనే యూజర్ నాకు వచ్చాడు. ఓకే, యాడ్ MFA అని కొట్టాను నేను ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మీకు మీ యొక్క డే టు డే లైఫ్లో మీకు అథెంటికేటర్ యాప్ అని ఒకటి ఉండేది, ఐడియా ఉందా? అథెంటికేటర్ యాప్ కానీ మీకు హౌ కెన్ ఐ సే గైస్, Dio. ఉంటుంది ఐడియా. డ్యూ ఐడియా ఉందా? Geo mobile. డ్యూ మొబైల్ మైక్రోసాఫ్ట్ కానీ అథెంటికేటర్. అనా మీరు ఐ థింక్ మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఉంటుంది కదా, మీరు ఇప్పుడు డ్యూ ఉంది, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఉంది. మీరు లాగిన్ అవుతున్నప్పుడు మీకు కొన్ని కోడ్స్ జనరేట్ అవుతూ ఉంటాయా లేదా? Yeah. ఎవ్రీ టైం లాగిన్ కి చేంజ్ అవుతుంది. ఎనీ టైం లాగిన్ అయినప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది లేదా మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అన్నిటిని. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక అథెంటికేటర్ యాప్ అని కొట్టాను, నెక్స్ట్ కొట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ డివైస్ నేమ్ వచ్చేసి జగదీష్ అని ఇచ్చాను అనుకుందాం, ఫర్ సంథింగ్ ఎక్స్ అని నేమ్ ఇచ్చాను అనుకుందాం. సో ఇక్కడ ఏమంటారు, షో ఈ QR కోడ్ పెట్టుకున్నాను అనుకో, అప్పుడు ఏమైంది, స్కాన్ అయిపోయింది అథెంటికేటర్ యాప్లో.
సో ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేను లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ జనరేట్ అయిన కోడ్ని నేను అక్కడ కొట్టాలి. అంటే నువ్వే ఇప్పుడు నా క్రెడెన్షియల్ నాకు తెలిస్తే నువ్వు కూడా లాగిన్ అవ్వచ్చా లేదా? ఇప్పుడు రోజు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు లాగిన్స్ కనిపిస్తున్నాయి మీకు, నా జీమెయిల్ కనిపిస్తుంది, నా పాస్వర్డ్ కూడా చూస్తే మీరు కూడా లాగిన్ అయిపోవచ్చు కదా. మా అకౌంట్లో మీరు ఏదైనా చేయొచ్చు కదా. బట్ సెక్యూర్గా ఉండాలనుకో, ఇది ఎవ్రీ టైం నా కోడ్ అనేది నా దగ్గర కొత్త కొత్త కోడ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. అది ఇస్తేనే కదా అయ్యేది. దీన్ని ఏమంటారంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. దిస్ ఈస్ ద AWS బెస్ట్ ప్రాక్టీసెస్. సో బీయింగ్ ఎ సెక్యూరిటీ ఇంజనీర్, రేష్మా, ఫర్ దిస్ ఈస్ ఫర్ యూ. హౌ యూ కెన్ సెక్యూర్ యువర్ AWS అకౌంట్ అంటే, ఎస్ వీఆర్ యూజింగ్ ద MFA మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, వీ డూ హ్యావ్ ద అథెంటికేటర్స్ అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు యూజర్స్ అనేవి లాగిన్ అయ్యారు. ఇక్కడ చూడు, యూజర్స్ అనేవాళ్ళు లాగిన్ అయ్యారు. వాళ్ళు MFA కొడితేనే కదా AWS అకౌంట్లో లాగిన్ అయ్యేది. ఈ MFA ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది చూడు. ఇక్కడ MFA కోడ్ అని ఉంటుంది. ఈ కోడ్ అనేది మన ఫోన్లో జనరేట్ అయ్యింది. ఇది ఇక్కడ కొడితేనే ఇక్కడ వచ్చింది. అర్థమైందా Yes. రేష్మా? ఫాలోయింగ్ రైట్? థ్యాంక్ యూ. సో దెర్ ఇస్ అ డిఫరెంట్. నేను ఇందాక ఏం చెప్పాను మీకు, IAM వస్తే మీరు జాబ్లే చేయొచ్చు అని చెప్పాను. IAM జాబ్ కూడా ఉంటుందని చెప్పాను లేదా నేను? Yeah. చెప్పాను కదా. సో ఒక చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అథెంటికేషన్ అండ్ అథరైజేషన్. రెండు సేమ్గా ఉంటాయి మీకు. ఓకేనా? అథెంటికేషన్ అంటే ఏంటంటే, అథెంటికేషన్ అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, ఒక చిన్న డయాగ్రామ్లో వేసి చూపించాను. ఎవరు లాగిన్ చేస్తున్నారు? ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు, మీ ఇంటి తాళాలు ఉన్నాయి. ఓకేనా? ఎవరికి ఇస్తారు? ట్రస్టెడ్ పీపుల్కి ఇస్తారు. అవునా? దాన్ని ఏమంటారు? అథెంటికేషన్ అంటారు. ఓకేనా? అరే అతను ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్ కీస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గెస్ట్లు అనుకుందాం. వాళ్ళు ఏం చేయాలి? గెస్ట్ రూమ్కే పోవాలి, బెడ్రూమ్కి వెళ్ళకూడదు కదా. అంటే అరే వాడు అథరైజ్ కాదురా, హీ డోంట్ హ్యావ్ అథరైజేషన్ అంటా ఉంటారు కదా. హీ మైట్ బి ద గెస్ట్ టు ఎంటర్ యువర్ రూమ్ ఆర్ అపార్ట్మెంట్, బట్ హీ ఈస్ నాట్ అథరైజ్ టు ఎంటర్ ద యువర్ బెడ్రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం క్లయింట్ కి క్రెడెన్షియల్ ఇస్తాం, ఓకే ఇది వర్క్ అవుతుందో చెక్ చేయండి వైల్ ద టైమ్ ఆఫ్ డిప్లాయ్మెంట్. అప్పుడు మనం ఓన్లీ ఆథరైజేషన్ ఇస్తాం, పర్టికులర్ వెబ్సైటే ఓపెన్ అయ్యేటట్టు, లైక్ మన ప్రీవియస్ డేటా ఏదేది ఆథరైజ్ చేయకుండా. అలానేనా? కరెక్ట్. ఇప్పుడు ఫర్ సింపుల్ రీజన్ చెప్తాను. ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ లో స్ట్రాంగ్ రూమ్ కి ఎవరు వెళ్తారు? బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ వెళ్తారా? బ్యాంక్ లో పనిచేసే ప్యూన్ కూడా వెళ్తారా? లాకర్ రూమ్ కి ఎవరు వెళ్తారు? బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్ వెళ్తాడు. అంటే బ్యాంక్ మేనేజర్ కి అథరైజేషన్ ఉంటుంది, ఏది లాకర్ రూమ్ కానీ స్ట్రాంగ్ రూమ్ కానీ అన్ని వెళ్ళటానికి. అవునా? బట్ బ్యాంక్ లో నువ్వు కూడా వెళ్తావు కదా, నీకుంటుందా? నీకు అథెంటికేషన్ ఉంది బ్యాంక్ కి రావడానికి, రైట్? యు ఆర్ అథెంటికేటెడ్ టు కమ్ టు బ్యాంక్, బట్ యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో టు స్ట్రాంగ్ రూమ్. అర్థమైందా? సో ఎవరైనా మిమ్మల్ని అడిగేటప్పుడు చాలా మంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, హౌ యూ సెక్యూర్ యువర్ AWS అకౌంట్ అంటే బై ప్రొవైడింగ్ లీస్ట్ ప్రివిలేజ్డ్ యాక్సెస్. ఈ లీస్ట్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ అనేది క్విక్ గా మీకు, బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour 1.5 hours, ఒక చిన్నది మీకు లైవ్ లో. ఎవరికి AWS అకౌంట్ ఉంది? రేష్మా నీకుందా? ప్రసన్న నీకుందా? ఓకే. నేను ఏం చేస్తానంటే క్విక్ గా ఒక చిన్న ఒకటి క్రియేట్ చేస్తాను నేను. ఓకేనా? ఒక IAM యూజర్ ని క్రియేట్ చేస్తాను. ఆ IAM యూజర్ కి పర్మిషన్స్ ఏమి ఇస్తానంటే AWS S3 బకెట్స్ ఇస్తాను. ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేసిన IAM యూజర్ తో లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యి నేను ఇప్పుడు ఏం పర్మిషన్స్ ఇస్తానంటే S3 పర్మిషన్స్ ఇస్తాను నీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆ యూజర్ పేరు ఏంటంటే, ఐ క్రియేటెడ్ దిస్ ఈజ్ ఇయర్ అగో, ఎప్పుడో 400 years ago. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్న రెడ్డి, రైట్? ప్రసన్న రెడ్డి అని ఒకటి ఇచ్చాను, రైట్? ఓకే, ప్రసన్న రెడ్డి అనేది యూజర్ నేమ్. ఓకేనా? పర్మిషన్స్ నేను తనకి ఏం చేస్తున్నాను, తను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకుందాం, మీరు కంపెనీలో జాయిన్ అవ్వరు, మీకు యాక్సెస్లు ఎలా వస్తాయి?
ఆల్రెడీ మీ టీంలో ఉన్న డెవలపర్కి ఉన్న పర్మిషన్స్ అన్ని మీకు ఇస్తారా లేదా? దానికోసం మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు గ్రూప్స్ని, కొన్ని గ్లోబల్ గ్రూప్స్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో నేను కొన్ని పాలసీస్ అటాచ్ చేస్తా అనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ చూడు, అకౌంట్ అడ్మిన్ ఇస్తే నాకున్న యాక్సెస్లన్నీ తిరిగి కూడా వచ్చేస్తాయి కదా, బట్ తనకి ఇవ్వను నేను. ఓన్లీ S3 ఫుల్ యాక్సెస్ ఇస్తాను నేను. అంటే ఫుల్ యాక్సెస్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఓన్లీ S3 రిలేటెడ్ ఓన్లీ ఉన్నాయన్నీ తనకి యాక్సెస్ వస్తాయి, వేరే ఏం రావు. సో ఇప్పుడు నేనేం చేశాను, నెక్స్ట్ కొట్టాను, క్రియేట్ యూజర్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ప్రసన్న రెడ్డి అనేది యూజర్ వచ్చింది కదా. Add to group. ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్తాను నేను, క్రియేట్ ఏ కీ, కమాండ్ లైన్ థర్డ్ పార్టీ లోకల్ కోడ్ అప్లికేషన్ CLI ఇస్తాను నేను. ఇక్కడ చూడు, నేను యాక్సెస్ కి సీక్రెట్ కి ఇచ్చాను. ఓకే, ఇది ఒక నోట్ ప్యాడ్ లో పెడతాను నేను. ఒక్క నిమిషం ఉండండి. యాక్సెస్ కి ఇది సీక్రెట్ కి అంటారు. ఓకే, ఓకే, నేను యాక్సెస్ కి సీక్రెట్ కి జనరేట్ చేశాను. దాని బదులు నేను ఇంకోటి కూడా చేస్తాను. ఓకే, ఓకే, నాది ఇక్కడ వచ్చిందా, నాదే వచ్చిందా? ఇక్కడ నా అకౌంట్ నెంబర్ ఉందా? ఈ అకౌంట్ నెంబర్ కూడా కాపీ చేస్తున్నాను నేను. దీన్ని లాగౌట్ చేస్తున్నాను నేను. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఏంటి, ఇది కదా. ఓకే, User name. నేను యూజర్ నేమ్ ఇస్తాను. లెట్ మీ డూ దట్. ఒక్క నిమిషం. నీ యూజర్ నేమ్ నాకు వచ్చింది, బట్ నేను వేరే విధంగా చేశాను అనమాట. ఒక్క నిమిషం ఉంటా. ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ నేను ఇవ్వలేదు అనమాట. ఇక్కడ నేను ఇవ్వాలి. ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఐఎమ్ యూజర్. ఇక్కడ నేను పాస్వర్డ్ చూడు ఏం పడుతున్నాను, కస్టమ్ పాస్వర్డ్. నీ పేరేంటి? ఒక్క నిమిషం. ఇందాక ఇక్కడ ఏం పెట్టాను, ప్రసన్నారెడ్డి UCM అని పెట్టాను. ఇక్కడ షో పాస్వర్డ్ ప్రసన్నారెడ్డి @10 అని పెట్టాను. అవునా? నెక్స్ట్ కొడుతున్నాను. ఇక్కడ అటాచ్ పాలసీ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, S3 ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. అవునా? ఓన్లీ S3 ఇచ్చాను, క్రియేట్ చేశాను. రిటర్న్ టు లిస్ట్, కంటిన్యూ. సో ప్రసన్నారెడ్డి UCM అని పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేశాను, దీన్ని లాగౌట్ చేస్తున్నాను. ఓకేనా? లాగౌట్ చేసి నేను ఏం చేస్తాను, సైన్ ఇన్ కొడతాను. సైన్ ఇన్ కొట్టినప్పుడు ఏమైంది,
ఇది నా అకౌంట్ ఐడి, ఇది అకౌంట్ నెంబర్ కదా, నా అకౌంట్ నెంబర్ పెట్టాను. దీని పేరేంటి? ప్రసన్నారెడ్డి యూసీఎం. ఇక్కడ వైఏ అని ఇచ్చారు ఇంతకు ముందు. ప్రసన్న అది. Yeah. నాకు అర్థం కాల. ప్రసన్న ప్రసన్నారెడ్డి యూసీఎం అనేది అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వాడి ఉండే. సో చూద్దాం నేమ్ ఇన్కరెక్ట్ ఉంటుంది కదా. అదే అక్కడనే యూజర్ నేమ్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. వైఏ అని ఉండే, ఎన్ఏ బదులు. వైఏ ఉందా? ఇట్లుందా? వైఏ అని ఉందా? ఇలా ఉందా? లేదు, ఎన్ఏ బదులు ఎన్ఏ బదులు PRASAYAREDDY. What's going on? Let me do that. అందుకే ఇట్లా అయిపోయింది. ఒక ఫోటో తీసుకోరా, because I don't want to waste time. అంతే కదా. ఓకే, వైఏ కాదు, వై పడ్డది, ప్రణయ్ రెడ్డి అని పడ్డది. ఓకే, దట్స్ ద ప్రాబ్లం. లాగిన్ అవుతుంది చూడండి. ఓల్డ్ పాస్వర్డ్ మార్చుకోమంటుంది. ఓకే, సో గైస్ ఇప్పుడు నాకు మీరు చెప్పండి, ఇప్పుడు నేను అథెంటికేట్ అయ్యానుగా లేదా? అవునా? ఇక్కడ చూడండి, నాకు ఏమొస్తుంది? యాక్సెస్ డినైడ్, యాక్సెస్ డినైడ్, యాక్సెస్ డినైడ్, యాక్సెస్ డినైడ్ అన్నీ వస్తున్నాయి. అవునా? ఇప్పుడు నేను లాంబ్డా ఓపెన్ చేస్తాను. లాంబ్డా కనిపిస్తుంది నాకు. ఏముంటుంది? ప్రణయ్ రెడ్డి ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ బికాస్ దేర్ ఇస్ నో ఐడెంటిఫై లేదంటుంది నాకు. నేను నీకేమి ఇచ్చాను చెప్పిందాక? ఓన్లీ S3 మాత్రమే ఇచ్చాను. నేను S3లో ఏం చేయొచ్చు ఇప్పుడు? నేను S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చాను. ఓకేనా? నా బకెట్లు అన్ని నీకు కనిపిస్తాయి, బట్ డజంట్ మ్యాటర్, నువ్వేం చూడలేవు అందులో. ఫర్ ఎగ్జాంపుల్, నేను S3 మొత్తం ఇచ్చాను కాబట్టి నువ్వేం చేసినావు? ఒక కొత్త బకెట్ క్రియేట్ చేసినావు. ఏదో పెట్టాను నేను, ఓకే, క్రియేట్ చేశాను. అవునా? ఇందులో నువ్వు ఇందులో ఏం చేయొచ్చు? నీకేమి ఇచ్చాను నేను? ఓన్లీ ఇది ఒకటే ఇచ్చాను కదా, దీన్ని సబ్మిట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, బికాజ్ నీకు S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చాను. నేను ఈ ఫుల్ S3లో కూడా నేను చాలా పెట్టుకోవచ్చు, చాలా తక్కువ ఇచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ IAMI ఉంది, నీకు IAM నేను క్లిక్ చేశాను. ఇందాక నేను రూట్ అకౌంట్లో నీకు ఏమొస్తుంది? యాక్సెస్ డినైడ్, యాక్సెస్ డినైడ్, యాక్సెస్ డినైడ్. అంటే దీన్ని ఏమంటారంటే యూ ఆథరైజేషన్ అంటారు. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ అనేది వచ్చింది. ఏది ఓపెన్ చేసినా ఇంతే వచ్చింది. అంటే ఎప్పుడైనా కానీ నువ్వు AWS యాక్సెస్ ఎవరికైనా ఇచ్చినప్పుడు ద బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే AWS లీస్ట్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ ఇవ్వాలి. అర్థమైందా?
Okay. Got it? You understand the difference between authentication and authorization? Yeah. Reshma, for you, Yes. authorization అంటే ఏంటి? అథెంటికేషన్ Like అంటే అకౌంట్ లాగిన్ అవ్వటం, ఓకేనా? అథరైజేషన్ అంటే లోపల ఉన్న నీకున్న పర్మిషన్స్ అన్ని ఇవ్వటం, ఓకేనా? ఓకే, వన్ లాస్ట్ థింగ్ నేను చెప్పేసి ఐ విల్ డిస్కస్ గైస్. జస్ట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్టికులర్ థింగ్ నేను చెప్తాను. రేపు రోజున మనం ఐఏఎం గురించి మనం ఇంకా ఎక్కువ S3 గురించి నేర్చుకుందాం. బికాస్ ఐ వాంట్ టు కవర్ 2 టాపిక్స్, బట్ మనకున్న టైం బౌండ్స్ తోని మనకి కుదరలేదు అంత ఘనంగా చేయడానికి ఈ రోజున, ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు ఇందాక ఏముంది, AWS IAM లో ఒకటి పర్మిషన్స్ ఉంది. నేను పర్మిషన్స్ లో నీకేం అసైన్ చేశాను ప్రసన్న? నీకేమి ఇచ్చానంటే ఒక పాలసీ అటాచ్ చేశాను. ఆ పాలసీ ఏంటి? S3 ఫుల్ యాక్సెస్ అనే పాలసీ యాడ్ చేశాను. బట్ నువ్వేం చేయొచ్చు, కానీ నీకు ఇక్కడ వేరే ఉంటాయి. నేను ఇక్కడ ఏం క్రియేట్ చేశాను అంటే ఒక యూజర్ క్రియేట్ చేశాను. నువ్వు ఒక యూజర్, నీ ఇండివిజువల్ యూజర్ క్రియేట్ చేశాను అలా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ గ్రూప్ అని ఒకటి పెట్టాను నేను. ఈ డెవ్ గ్రూప్లో S3 ఉంది, EC2 ఉంది, లాంబ్డా ఉంది. సో ఎవరికైనా కానీ నేను నెక్స్ట్ టైము ఈ డైరెక్ట్ ఈ సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఎవరికైనా ఇవ్వాలనుకో, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కొక్కటి ఇచ్చేదానికంటే ఈ గ్రూప్ని యూజర్కి అటాచ్ చేస్తే అయిపోయింది కదా, అవునా? అలా ఉన్నాయి, రోల్స్ ఉన్నాయి, క్రెడెన్షియల్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. హూ రిక్వెస్ట్ అనమాట, వాట్ ఈజ్ రిక్వెస్టెడ్ బై ఐడెంటిటీ, ఇది కూడా మనం చేయొచ్చు, ఓకేనా? సో మనం ఇవన్నీ చేయొచ్చు. ఎనీ క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా ఈ రోజు క్లాస్లో? మీకు అర్థమైన దాంట్లో జస్ట్ ఐఏఎం గురించి ఒక చిన్న గ్లిమ్సం ఇచ్చాను, ఏంటి ఎలా ఉంటుంది అనేది. బట్ మన రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్ చూద్దాము. అండ్ మీరు కనుక విజ్లాబ్స్లో మళ్ళీ స్టోరేజ్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు 2 టాపిక్స్ కీర్తన్, ఇప్పుడు నువ్వు రేపు పొద్దున్న 2 టాపిక్స్ ఉన్నాయి, ఆ 2 టాపిక్స్ని కంప్లీట్ చేయాలి. రెస్ట్ ఆఫ్ యూ గైస్ ఆల్ ఎవ్రీ1 కంప్లీట్ చేయాలి. ఐ హోప్ నోట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, నేను నోట్స్ కూడా చూస్తాను మీది. అర్థమైందా? Okay. Okay. Bye bye guys. Thank you. See you in another meeting. I'll post you in YouTube. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కొంచెం 2x 3x లో పెట్టి, ఆల్రెడీ నాది కొంచెం గట్టిగా గైస్, నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను, ఓకేనా? సో మీరు కొంచెం దీన్ని మీరు కావాలనుకుంటే స్లోగా చూడాలనుకుంటే దీన్ని తగ్గించుకోండి, లేకపోతే 1.25 కానీ 1.75 కానీ పెట్టుకొని చూడండి. అర్థమైందా? ఓకే, సో వీఆర్ కంప్లీటింగ్ ద అఫీషియల్ day 2. So thanks for joining. I need this consistency throughout the 45th day as well. Okay? Sure. Thank you guys. All the very best. Have a great day. Thank you. Thank you so much. You too. Thank you.